నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో మనం రోజు మనసా సేవ, ప్రాక్టికల్ లైఫ్ అని ఏదైతే తెలుసుకుంటున్నామో, ప్రకృతిలోని పంచతత్వాల గురించి తెలుసుకున్నాము. ఆ తర్వాత ప్రకృతిలో ఉన్న పశుపక్షాదులు, జంతువులు, మరి వీటి యొక్క పరిస్థితి ఏంటంటే మన సంకల్పాల ప్రభావం వాటి మీద కూడా పడుతుంది. కానీ ఒక డిఫరెన్స్ ఏముంటదంటే, ఈ రోజు మనం చేసే తప్పులకి చట్టాలు వర్తిస్తున్నాయి. భారతదేశం యొక్క చట్టాలు, భగవంతుని చట్టాలు వర్తిస్తున్నాయి, కానీ వాటికి వర్తించట్లేదు. కొన్ని మనం చూస్తూ ఉంటాయి, ఏమంటారు, ఆ కుక్కలు కరిచేశారని చెప్పేసి గాయాలైపోతూ ఉంటాయి, కొంతమంది పిల్లలు పోతూ ఉంటారు. సో ఆ రకంగా వాటి ద్వారా హింస జరిగినప్పుడు దేశం యొక్క చట్టాలు వర్తించట్లేదు. వాటిని తీసుకెళ్లి ఎఫ్ఐఆర్లు పెట్టేసి జైల్లో పెట్టడాలు ఏమీ చేయట్లేదు. కొన్ని చోట్ల ఎద్దులు కూడా పొడి చేస్తూ ఉంటాయి. సో ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయంటే సేమ్ మనం చేసుకున్న కర్మే. ఎక్కడో ఎవరి పట్ల ఆ రకంగా ప్రవర్తిస్తారు, అయితే వాళ్ళు కార్మిక సైకిల్ నుంచి అన్న బయటకు వచ్చేస్తారు, వీళ్ళ ఖాతా ఉండిపోతుంది. లేదా ఇక్కడ మన సంకల్పాల యొక్క ప్రభావం వాటి మీద కూడా పడుతోంది. కాబట్టి సృష్టిలో ఈ రోజు సతో నుంచి తమోగా అయ్యేటప్పుడు సతోగా ఉన్న జీవ జంతువులన్నీ ఈరోజు తమోగా అయ్యాయి అంటే మన వల్లే అయ్యాయి. ఎందుకంటే మన ప్రభావమే అక్కడ పడుతోంది కాబట్టి. సో మరి వాటితోటి ఎట్లా డీల్ చేయాలి, ఏం చేయాలి అన్నది చాలా సింపులే. మన ఆలోచనలే సరిదిద్దాలి. కానీ అయినా మనము డీటెయిల్ గా కూడా తెలుసుకుందాము. తెలుసుకునే ముందు ఒకసారి ప్రభావతకి అనుభవం కూడా తెలుసుకుందాము. సంకల్పాలు ఇది ప్రయోగం చేయడం వల్ల వాళ్ళ పిల్లలకి ఉద్యోగం వచ్చిందన్నారు. తర్వాత జంతువుల గురించి కూడా, పక్షుల గురించి కూడా అక్కయ్య చెప్తారు. అక్కయ్య మైక్ ఆన్ చేయండి, వస్తుంది. సో మిమ్మల్ని పరిచయం చేసుకుని చెప్పండి. శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతి స్వరూపాన్ని శివ పరమాత్మ. అక్కయ్య వాయిస్ పెంచాలి, వినిపించట్లే. ప్రోగ్రామ్ లైవ్ గా నడుస్తోంది కదా, సో గట్టిగా చెప్తే వింటారు, లేకపోతే చెప్పండి. ఓం శాంతి. వినిపిస్తుంది అక్కయ్య? వినిపిస్తోంది ఇప్పుడు. నేను ఆత్మను, నిరాకార జ్యోతి బిందు స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి. బాబా నాకు టీచరు, నేను ఈశ్వరీయ విద్యార్థిని. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. బాబా నాకు జీవిత భాగస్వామి, నేను బాబాకి జీవిత భాగస్వామిని. నా సర్వ సంబంధాలు ఒక్క బాబాతోనే ఉన్నాయి. ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు. నా ఆత్మ ఉన్నతికై పరమాత్మ ఈ జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. ఓం శాంతి. ఓం శాంతి అక్కయ్య. నా పేరు ప్రభావతి అండి. మాది సూరవరం అండి, సూరవరం.
అది మేము అక్కయ్య మామూలుగా నేను ముందుగానే అక్కయ్య 2019లో మురళీలు వినిపించేవారండి. అవి వినేదాన్ని. అక్కయ్య చెప్తుంటారు కదా! అలా చెప్తూ ఉంటే వింటూ వెళ్ళిపోయారు గానీ, ఏమి అంటే విన్నప్పుడు బావున్నట్టు అనిపించేది. ప్రతీదీ నేను రాసుకున్నాను గూడా. ఇప్పుడు చూసుకుంటే చాలా ఆనందంగా అనిపింటది. కానీ, అందులోకి మేము లోతులోకి వెళ్ళలేదండి. తర్వాత అక్కయ్య మానేశారు. మళ్ళీ తర్వాత పెట్టారు. మళ్ళీ లింక్ పెట్టారండి. అదే ఈ సంకల్పాలు చేయమని. విజయవాడలో అక్కడ ఇక్కడ చేస్తున్నాం అన్నప్పుడు నేను చేసేదాన్నండి. తర్వాత మళ్ళీ గ్రూప్‌గా పెట్టారు. పెట్టినప్పుడు గూడా ఈ మా మా తోటికోడలు నలుగురు అక్కయ్య, నలుగురమండి. నలుగురమే జాయిన్ అయ్యాం. ఏదైనా సంకల్పాలు చేయడం. ముందుగా అంటే మా అత్తగారు ఓం శాంతిలో ఉన్నారండి. అత్తయ్య గారు ఓం శాంతిలో ఉన్నారు. మా పెళ్ళిళ్ళు అవ్వకముందే అత్తయ్య గారు తెలుసుకున్నారు. కానీ ఆవిడ దేహ నియమాలేమి పాటించలేదండి. అడిగారంట చెప్పడానికొచ్చిన అక్కయ్యలని అడిగారంట. "ఇలాగ నాకు కుదరదు. నియమాలది పాటించకపోయినా పర్వాలేదా? మా ఇంట్లో మరి ఒక్కదాన్నే ఉన్నాను గదా!" అంటే పర్వాలేదని చెప్పారంట అక్కయ్య గూడాని. అందువల్ల మా అత్తగారు మా పెళ్ళిళ్ళయ్యే వరకు గూడా ఏ నియమాలు పాటించలేదండి. ఆవిడ సంకల్పాలన్నీ పనిచేసాయండి. అంటే ఇలా కోడలు రావాలని అది ఏమన్నా చేసారేమో అత్తయ్య గారు. కానీ నలుగురుమే అయినా గానీ, నలుగురు ఒకటే అని అనిపించదు అక్కయ్య నాకు. ఎందుకంటే ఒకే మాట మీద ఉంటాం. ఇప్పటికే కలిసిమెలిసి ఉండడం. చాలా బాబా ప్రత్యక్షత అంటే ఇంక అదే అనిపింతుంటది. బాబా మమ్మల్ని అప్పటి నుండి గూడా రక్షిస్తూనే వచ్చారు. ఒకరి మాట ఒకరు ఎప్పుడూ కాదనరండి. ఒకరి మాటకి ఒకరు గౌరవించుకుంటాం. చాలా అన్యోన్యంగా అంటే నలుగురు కాదు ఒక్కటిగానే ఉండి ఏదైనా చేసుకుంటామండి కలిసిమెలిసి. ఏ సమస్యొచ్చినా సరే, మా నలుగురిలో ఏ సమస్యొచ్చినా ఎవరైనా ఫస్ట్ అమ్మగారి ఇంటి దగ్గర చెప్పాలి అలా అనుకుంటారు ఆడపిల్లలు. అలా కాదు. మా నలుగురిలోనే మేమే ఆ సమస్య పరిష్కరించుకుంటామండి. కానీ బాబాని తోడు చేసుకున్నాక అంటే భక్తిలో కూడా మేము అలా చేసుకునేవాళ్ళమండి. భక్తిలో కూడా భక్తి చేసేవాళ్ళం ఎక్కువగాని. దేవీ పూజలని ఇవన్నీ చేసేవాళ్ళం అందరమేని. భక్తిలో కూడా ఆ దేవిని ప్రత్యక్షత చేసినట్టు ఏదైనా దేవి దగ్గర చెప్పుకోవడం, అది అవ్వడం, అలా భక్తిలో కూడా మేము సాధించినయి ఉన్నాయండి. దేవితో మాట్లాడడం అది అలవాటుంది. ఆ తర్వాత భక్తిలో కూడా నేను ఈ టైమ్ టేబుల్ రాసుకొని పుస్తకాలు చదువుకునేదాన్నండి. నాకిప్పుడు అనిపించిందనమాట ఈ సంగమయుగంలో నేను ఇలా టైమ్ టేబుల్ రాసుకొని చదువుకున్నాను. అందువల్లే నాకు ఆ భక్తి మార్గంలో గూడా ఎక్కువ పుస్తకాలు చదవాలంటే ఎలా చదవాలో అర్థమయ్యేది గాదు. ఈ టైంకి ఇది చదువుతాను. ఈ టైంకి దేవి భాగవతం చదువుతాను. ఈ టైంకి రుద్రాభిషేకం పుస్తకం చదువుతాను. ఈ టైంకి లలితా సహస్రం చదువుతాను. అలా రాసుకొని అలా రోజు చదువుకునేదాన్నండి. అంటే ఖాళీ లేకుండా రోజు ఈ పుస్తకాలు చదువుకోవడం. నాకు ఇప్పుడు అనిపించిందనమాట. నేను ఈ సంగమయుగంలోనే టైమ్ టేబుల్ రాసుకున్నాను. అందువల్ల అక్కడ నేనలా ఆ భక్తి మార్గంలో గూడా టైమ్ టేబుల్ రాసుకొని చదువుకునేదాన్ని. భక్తిలో గూడా పుస్తకాలయ్యిని. అలాగా భగవంతుడితో చాలా మంచిగా కనెక్షన్ అన్నది ఉండేదండి భక్తి మార్గంలో గూడాను మాకు. తర్వాత ఈ స బాబాని తెలుసుకున్నామండి. తెలుసుకున్నాక కూడా మేము ఏదైనా మాకు ఈ నియమాలది మేము పాటించలేదు అక్కయ్య. మా అత్తయ్య గారిలాగా మేము నియమాలవి అన్నయ్య గారు కూడా సెంటర్ అన్నయ్య గారు కూడా చాలా బాగా చెప్పేవారు. ఎందుకంటే చెప్పేవారు కాదండి. అంటే మీ కుటుంబమే అలా ఉంది. ఆహ్, ఏంటో బాబా చెప్తారు గదా! ప్రాప్తుల గురండి. శ్రేష్ఠ సంబంధాలు, శ్రేష్ఠ సంపర్కము, స్నేహము, సంపత్తి, సఫలత ఇవన్నీ మా ఇంట్లో కనబడియండి. అన్నయ్య గారు ఎప్పుడు గూడా మాకు నియమాలది చెప్పలేదు. మేమెక్కడికెళ్ళినా సరే అన్నయ్య గారు చెప్పేవారు. చూడండి జోరాజక్కయ్య గారి కుటుంబం ఇప్పటికి కూడా ఉమ్మడిగానే ఉంటున్నారు. కలిసిమెలిసి అన్యోన్యంగానంటే, అంటే బాబా అలా నడిపింటున్నారని మాకు అనుభవం అయిందండి. ఇప్పుడు సంకల్పాల గురించి సంకల్పాలు అక్కయ్య సంకల్పాలు చేసేవాళ్ళం గదండీ మేము. సంకల్పాల్లో అప్పుడు మా పిల్లలు ఉద్యోగం కోసమని మా పాప ఉద్యోగం అయితే అప్పటికి సంకల్పాల్లోకి రాలేదండి. మామూలుగా పాప అన్నది. ఇలాగ 200 మంది ఇంటర్వ్యూ జరుగుతుందమ్మా. అందులో నాకు జాబొస్తే బావుండు అనేసి అన్నది. అంటే అలా కాదమ్మా దృఢ సంకల్పం చేసుకో. అంటే అప్పటికి బాబాని అడగకూడదన్నది మేము తెలుసుకున్నాం. అంటే మా చదువు ప్రకారంగానే మేము చదువుకునేవాళ్ళం గదా! మురళిలో సాకార మురళిలో అదని. ఇచ్చా మాత్రం అవిద్యా స్థితి అంటే అదే అని అనుకున్నట్టుగా అనుకోని మేము ఇంక అడగడం అన్నది లేదు. ఏదన్నా పరిస్థితొస్తే మాత్రం అడిగేవాళ్ళంలెండి. ఏదైనా
ఆ గట్టి పరిస్థితి వస్తే బాబా నువ్వు తప్ప ఇంకెవరో చెయ్యరు అన్నట్టు బాబాని అడిగేవాళ్ళమి. బాబా అది కూడా మాకు ఎప్పుడు కూడా బాబా అండగా ఉండేవారండి. ప్రతి ప్రతి పరిస్థితి నుండి మేము దాటామండి. ఆ పాపకే చెప్పాను, నువ్వు దృఢ సంకల్పం చేసుకో, నా పేరు అందులో ఉంటది అని దృఢంగా నిశ్చయం చేసుకో, బాబాని తోడు చేసుకొని అమ్మ అవుతుంది అని. ఆ తప్పకుండా ఆ అమ్మ పాప సెలెక్ట్ అయిందండి. ఆ 200 మందిలో 10 మందిని సెలెక్ట్ చేస్తారమ్మా, చాలా ఇదిగా ఉంటది ఆ కంపెనీ అనేసి అంది. ఆ సెలెక్ట్ అయిందండి. అప్పుడు చాలా ఆనందంతో పాప చెప్పిందండి, ఆ అమ్మ నువ్వు అన్నట్టు నేను దృఢ సంకల్పం చేసుకున్నాను, నా పేరు ఖచ్చితంగా ఉంటది, అందులో ఉంటది అని అనుకున్నాను. ఆ ఉన్నాదమ్మా, నాకు జాబ్ వచ్చింది అని చెప్పిందండి పాప. చాలా సంతోషం వేసింది. అలాగే ఈ జగన్మాత స్వరూపం అక్కయ్య మొదటి రోజు చెప్పారు కదండి, మొదటి రోజే నాకు ఎంత ఆనందం తృప్తి అనుభవం అయిందంటే అండి, అక్కయ్య చెప్పారు మీ ఇంట్లో అంటే మామూలుగా అన్ని పనులు మేము బాగానే చేస్తామండి. చెయ్య బాగా చేయకుండా అంటే అన్ని కరెక్ట్ గానే చేస్తాం. ఉమ్మడిగా ఉన్న బాగా ఉన్నామంటే అక్కయ్య చెప్పింది టీ కూడా కరెక్ట్‌గా టీ కూడాని ఆళ్ళకి ఇవ్వడం వల్ల ఆత్మ అంటే టీ పెట్టాలా? ఈ టైం అయిపోతుంది. అలా కాకుండా ఆళ్ళకి అడగకుండా ముందే మీరు ఇవ్వండి. ఆత్మ ఎంత తృప్తిని అనుభవం చేసుకుంటదో అని చెప్పారు. అది నాకు చాలా బాగా అనిపించింది అక్కయ్య. అది నేను చేశాను. నేను నా ఆత్మ ఆ తృప్తిని అనుభవించిందండి నిజంగా. నాకు ఆనందం జగన్మాత పాత్ర అంటే ఆహా! ఇదెలా ఉంది. ఎంత ఆనందం అనిపించిందో అలాగా ఇవ్వడం వల్ల. అంటే ఇంక అప్పటి నుండి కూడా ఈ జగన్మాత అన్నది స్వరూపంలోకి తీసుకురావాలని చెప్పారు అక్కయ్య. నేను అదే ఇంకెవరిని చూసినా ఇంకా నా పిల్లలు అన్న భావనతో చేస్తూ ఉన్నామండి. మా తోటికోడలు గారు, నా తర్వాత తోటికోడలు గారి అమ్మాయి కుక్కలకి అన్నం వండి ఏసిదండి రోజునది. తనకి ఎంత లేట్ అయినా రాత్రి 10 గంటలైనా మేము ఎక్కడికెళ్ళినా బయటికెళ్ళినా వచ్చాక కూడా అది కుక్కర్ పెట్టి అన్నం ఆటిలికి పెట్టిది. దాని ఎనకాలే తిరుగుతూ ఉండేయి. నేను అనేదాన్ని, అమ్మ శివాని తల్లి నీకెంత ఓకే బాబు భలే చేత్తన్నావు అనేసంటే, పర్లేదు అనియమ్మ ఏముందని చాలా చేసేదండి. ఆటిలికేమన్నా దెబ్బలు తగిలినా ఆళ్ళ డ్యాడీతో మందు తెప్పించి రాయడం, కొట్లు కట్టడం. అబ్బా! ఎంత చేత్తందో భలే చేత్తన్నావు చాలా ఓకే. ఆళ్ళు పక్షులు పెంచుతారు. ఆ కుక్కను గూడా పెంచుకుంటుంటారండి. అది గాకుండా బయటాటిలికి కూడా పెట్టిదది. చాలా ఆనందం వేసేది కానీ, మాకెప్పుడు అలా చేయాలని అనిపించలేదు. అది బానే చేత్తంది. ఏమన్నా అన్నం మిగిలిపోతే అలా పెట్టేవాళ్ళం గానీ, అలా అంటే మన ఇంట్లోలా పెట్టుకోవాలని అలా ఏం అనిపించలేదు అక్కయ్య. తర్వాత ఈ జగన్మాత పాత్ర ఎప్పుడైతే మనం ధారణ చేత్తన్నామో, నేను విశ్వానికి తల్లిని అన్న స్వరూపంలోకొచ్చినప్పుడు, నాకు కూడా అప్పుడు అనిపించిందండి ఇప్పుడు. నేను ఆ కుక్కలను చూసినప్పుడు అవి అలా తిరుగుతున్నాయి పాపం బయటికెళ్ళబోతికి మన చుట్టూను. ఆటికి పెడితే బావుంటదేమో అనేసి వండి పెట్టామండి. నేను మా ఇద్దరం పెడుతున్నాం. ఆ పక్క తోటికోడలైతే ఆళ్ళెప్పుడు ముందే నుండి చేస్తూనే ఉన్నారండి. అక్క ఇలా అంటే ఇద్దరం వండి ఇస్తుంటది. ఇద్దరం ఏస్తామండి. అయి అలా దెబ్బలాడుకుంటూ తినేయి. ఒకటొకటి అరుసుకుంటూను. నేను అది చెప్పాను. మీరలా మామూలుగా మాట్లాడినట్టే చెప్పానండి. అసలు ఆ బాబా చెప్తారు గదా! ప్రతీదీ ప్రకృతి ద్వారా ఆటిలికి చేరుకుంటదనేసి చెప్పాననమాట. మీరలా దెబ్బలాడుకుంటూ తినకండి. కలిసిమెలిసి స్నేహంగా, అన్యోన్యంగా తినండి. అలా వదిలేసి ఎళ్ళిపోతున్నారు అని చెప్తే, ఆ మరుసటి రోజు నుండి అవి ఎన్నొచ్చినా అలా కలిసిమెలిసి తినియండి. 4 కుక్కలొచ్చి ఇప్పుడైతే ఎక్కువగా వస్తున్నాయి గానీ, ఆ కలిసిమెలిసి తినడం చెప్తే నాకు ఆశ్చర్యంగా చాలా సంతోషమేసింది. ఆ మర్నాడు నుండి ఇంక అయి తినే వరకు దగ్గరుండి పెట్టేసి రావడం. అది మనం చేసింది నిజంగా ఆటిలికి అర్థం అవుతుంది. అలా మాట్లాడినట్టే మాట్లాడి చెప్పేదాన్నండి నేను. మీరు అలా దెబ్బలాడుకోకండి. ఒకళ్ళనొకళ్ళు అలా అరుసుకోకూడదు. కలిసి తినొచ్చు గదా నలుగురిని అని చెప్తే అవి మర్నాడు నుండి అలాగే తినడం మొదలెట్టాయక్క. చాలా ఆశ్చర్యమేసింది. అలాగే పిల్లులు గూడా ఇంకా అలా జగన్మాతగా ఆటికి పిల్లలకి పాలేసిన ఆ ఆనందం, ఆ తృప్తి అనుభవం అవుతుందండి మా ఆత్మకి. అంటే మామూలుగా పక్షులుంటాయి గదండీ! పక్షులు మా ఇంటి ఆ వై కరెంట్ వైర్ లోపలికి వచ్చిందండి. ఆ వైర్ మీద 2 పక్షులు చేరుకునియండి. చాలా అందంగా అనిపించాయి. బావున్నాయి. నేను అక్కయ్యకి కూడా ఫోటో పెట్టాను. ఆ ఇదిగో పక్షుల్ని చూసి స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాను చూడండి. అక్కయ్య చెప్పే పక్షులు ఏవైతే ఉన్నాయో ఆ 2 కనిపి పక్షులు చాలా సరదాగా కనిపిస్తున్నాయా స్క్రీన్ మీద? చాలా చెప్పండి. సరదాగా మీరు ఆ చెప్పేది అక్కయ్య చెప్పే పక్షులు ఇవే. పక్షుల్ని చూసి నాకు చాలా ఆనందం వేసిందండి. అయి రంగులు ఆ రంగులు చూసి
చాలా ఆనందంగా అనిపించింది. ఏంటి పక్షులు ఎక్కడి నుండి వస్తున్నాయి రోజు రోజు చూసేదాన్ని, రోజు వచ్చేయండి. ఎంత అందంగా అనిపించింది, భలే వస్తున్నాయని ఆటికి చూసి నేను ఆశీర్వాదాలు ఇచ్చేదానండి. అంటే ఈ కుక్కలు అలా ఆశీర్వాదం ఇస్తుంటాను. ఈట్లికి కూడా సదా ఆరోగ్యవాన్ భవ, సదా సంపన్న భవ ఇలా రోజు వరదానం ఇచ్చి వచ్చేదాన్ని. రాత్రులు వచ్చేయండి, అవి ఉదయం వెళ్ళిపోయి నేను లేసేటప్పటికే వెళ్ళిపోయాయి అనమాట. అలా రోజు చూసేదాన్ని. ఒక రోజు ఒక పక్షే వచ్చిందండి. అదే ఏంటి పరీక్ష రాలేదు, అమ్మో ఏమన్నా అయిపోయిందా అని కొంచెం వెంటనే ఆందోళనగా అనిపించింది. అమ్మో దానికి ఏదన్నా అయిపోయిందంటావా అనుకున్నాను. తర్వాత మళ్ళీ వెంటనే అమ్మో ఏం అవ్వుండదు, అలా అనుకోకూడదు. నేను రోజు వరదానం ఇస్తున్నాను కదా, దానికి ఏమవుతది? అది వేరే గూడు ఏదో ఇక్కడైతే తాళ్ళ మీద ఉంటున్నాయి గానీ, దానికి ఏదన్నా ఇంకా మంచి గూడు ఏదైనా దొరుకుంటది బాబా ఆశీర్వాదం వల్ల. అందుకే అది వచ్చుండదు అని అనుకోని ఈ పక్షితో చెప్పానన్నమాట. నువ్వేం కంగారు పడకు, అది ఉంటది ఎక్కడో దగ్గర. అది నిన్ను కలుస్తదిలే, ఇద్దరు కలిసే ఉంటారు అనేసి చెప్పాను. ఇది రోజు వచ్చిందండి. తర్వాత 10 రోజులు ఈ పక్షి వచ్చింది. ఇది కూడా తర్వాత రావడం మానేసింది ఒక రోజు. అయ్యో ఇది కూడా రాలేదు అని కొంచెం ఆందోళనగా అనిపించి, ఇదే 2 కలిసే ఉండుంటాయి ఎక్కడో దగ్గర. వస్తే బాగుండు, ఒకసారి చూద్దును బాబా, ఏం అవ్వదన్న నిశ్చయం ఉంది నా మనసులోని. ఆటిలికి ఏం అవ్వదో, రోజు వరదానాలు తీసుకునేయి కదా, ఏమవుదో అని అనుకున్నాను. అనుకున్న తర్వాత ఆ పక్షులు మొన్న ఒక రోజు 2 నేను ఉదయం అలా వెళ్ళేటప్పుడు 2 వచ్చేయండి. వచ్చి అక్కడ వాలి నా ఎదురుగుంటానే అలా ఎగిరిపోయాయన్నమాట. అప్పుడు ఆనందం అనిపించింది నాకు. ఆహా! పక్షులు 2 బానే ఉన్నాయి. అంటే ఆటికి ఎక్కడో మంచి గూడి లభించింది ఆ పక్షులకి. ఎక్కడో దగ్గర సురక్షితంగా ఉన్నాయి. ఇక్కడికి రాలేదు గాని అని అనుకున్నాను. ఆ పక్షులు ఏసారు కదా అక్కయ్య స్క్రీన్ మీద. ఆ పక్షులు. అన్నిటితో కూడా పాత్ర అన్నది చాలా ఆనందంగా ఉంటుంది. ఆ స్వరూపంలోకి రావడం, జగన్మాత అంటే విశ్వానికి సేవ చేస్తున్నాం కదా, అన్ని మన మాటలు వింటున్నాయని నాకు చాలా ఆనందంగా, అద్భుతంగా అనిపించింది అక్కయ్య. తర్వాత ఈ సంకల్పాలు ఏవైతే చేస్తున్నాం మనం, మా ఆ ఉద్యోగాల కోసం తోటికోడలు గారు పిల్లలిద్దరూ అంటే ఒక్కసారి 2 నెలల తేడాల్లో పుట్టారండి. ఆళ్ళు పుట్టడం కూడాని. ఇద్దరూ ఒకే స్కూల్లో కలిసి చదివేవారు. అలాగా చదివి ఉద్యోగాలు వచ్చేసరికి ఇద్దరికి ఉద్యోగాలు రావాలన్నా ఇద్దరికి రావాలని మేము సంకల్పాలు చేసామండి. అందులో ఒకళ్ళకి వచ్చి ఒకళ్ళకి రాకపోయినా బా అలా అలా ఉండకూడదు బాబా, ఇద్దరికి ఉద్యోగాలు రావాలా, ఇద్దరికి మంచిగా రావాలనేసి సంకల్పాలు చేసాము. వచ్చాయండి. ఇద్దరు మంచిగా సెటిల్ అయ్యారు. మేము చేసిన సంకల్పాలు ఒక 3 రోజులు చేసాము. ఆ ఓం శాంతి. అదే దాని గురించి మాట్లాడతారండి. అక్కయ్య అదే అండి. ఇద్దరికి కూడా ఇద్దరికి మంచి జాబ్లు, మామూలుగా జాబులు వచ్చాయండి. మేము అడిగితే ఏ సంకల్పం అది ఏ కంపెనీయే చెప్పారండి. ఆ కంపెనీకి చేసాం మేము. చేస్తే వాళ్ళకి వేరే కంపెనీలో వచ్చాయండి ఇద్దరికేను. వచ్చిన తర్వాత పోన్లే ఏదో కంపెనీలో వచ్చిందనేసి అనుకున్నాం. తర్వాత మళ్ళీ 3 రోజులు పోయిన తర్వాత మేము ఏదైతే సంకల్పాలు చేసామో ఆ కంపెనీల్లో కూడా ఆళ్ళకి జాబులు రావడం జరిగిందండి. ఇంకొక విషయం ఏంటక్కయ్య అంటే, మా తోటికోడలు గారి పాప ఉన్నారండి ఇప్పుడు మన గ్రూప్‌లోనే జూమ్ క్లాస్‌లో ఉంది అక్క. ఆ పాపకి చదువుకునేటప్పుడు కొంచెం ఆ కడుపులో నొప్పిలా వచ్చిందండి. కడుపు నొప్పి అని హాస్పిటల్‌లో చూపించారు. 4, 5 రోజులు తుల్లో చూసారండి. ఆ తర్వాత అదే గాలి బ్లాడర్ ఏదో అంటారు కదా అది. పేగు ఆపరేషన్ ఏదో పడతది. వైజాగ్ తీసుకెళ్ళాలా అని చెప్పారు. అందరూ అనేవారు చిన్న పాపకి ఆపరేషన్ ఏంటి, చిన్న పాపకి ఆపరేషన్ చేయకూడదు, ఇలాగ అలా చెప్పారనమాట. ఇంక మేము ఒకటే నిశ్చయం పెట్టుకున్నామండి. బాబా ఉన్నారు, ఏదైనా సరే బాబా చూసుకుంటారని నిశ్చయ బుద్ధితో తీసుకెళ్ళాం పాపని. వైజాగ్ తీసుకెళ్ళిన తర్వాత ఇంక మేమిద్దరం అక్క, నేను ఇంక అలా సంకల్పాలు చేస్తూనే ఉన్నామండి. అంటే సంకల్పాలంటే అప్పుడు ఏమి సంకల్పాలు అయ్యి తెలియవు కానీ, బాబా అప్పుడు మురళిలో ఏదిచ్చారో అది ఏదైనా మనకి ఏ కష్టం వచ్చినా బాబా వరదానం రూపంలో గాని, ప్రశ్న సమాధానాల రూపంలో కూడా వచ్చేది కదండి. ఏ రోజుకి ఆ రోజు. ఆ రోజు కూడా మా కోసం ఇచ్చినట్టు అనిపించింది అది స్లోగన్. నేనున్నాను, మీరేమి భయపడొద్దు అనేసి ఇచ్చారండి. స్లోగన్ వచ్చింది బాబా. ఎలాంటి పరిస్థితుల్లోనన్నా నేను ఉంటాను మీకు తోడుగానే అన్న ఇది మీద
మేము ఇంక అదే బాబా నువ్వు ఉన్నావు ఇంకేది కాదనేసి అంత దృఢ నిశ్చయంతోనే ఇంకా మేమిద్దరం అలా యోగం చేస్తూనే ఉన్నామండి. తర్వాత పాపని తీసుకెళ్లారు ఆపరేషన్ కని. తీసుకెళ్ళిన తర్వాత రిపోర్ట్లు వచ్చాయండి. రిపోర్ట్లు వచ్చాక మళ్ళీ డాక్టర్ గారు నన్ను పిలిచారండి లోపలికి రమ్మనండి ఒకళ్ళంటే వెళ్తేని ఆపరేషన్ అదే చేయకూడదమ్మా, ఆ పాపకి జాండీస్ ఉన్నాయి, మందులు వాడించండి సరిపోద్ది, ఆపరేషన్ పడదని చెప్పారండి. ఆఖరి నిమిషంలో పాపని బెడ్ కూడా ఎక్కించారు. ఇంకా బాబాకి చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకున్నాం అక్కయ్య. ఇలా చాలా మాకు అనుభవాలు ఉన్నాయండి. మేము ప్రతిదీ కూడా పాస్ అవుతూనే ఇచ్చాం. మా అత్తయ్య గారు కూడా అనేవారు ఈ కుటుంబం ఈశ్వరుడు కుటుంబం, ఏదైనా అసలు అలజడి చెందేవారు కదండి ఆవిడ. ఆవిడ సంకల్పాల వల్ల మేము నలుగురం కూడా ఇలా కలిసిమెలిసి ఉండడం, అన్యోన్యంగా ఉండడం అన్నది జరిగింది. అక్కయ్య ఆ ఉద్యోగం కోసం అక్క మాట్లాడతారండి, ఉన్నారు. మాట్లాడమన్నాడు. అక్క ఓం శాంతి. ఎవరు, ఏం పేరు? వరలక్ష్మి అక్కయ్య, వరలక్ష్మి అండి. ఆన్ చేయండి సెట్టింగ్స్, ఆన్ చేశానండి. ఓ ఇక్కడ మాట్లాడండి. మీ పరిచయం చేసుకుని. ఓం శాంతి. నేను ఆత్మను, నేను నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. బాబాకి కోటాను కోట్ల ధన్యవాదాలు అక్కయ్య. మంజులక్కయ్య మీకు కూడా కోటాను కోట్ల ధన్యవాదాలు మంజులక్కయ్య. వెల్కమ్. నేను వరలక్ష్మి అక్కయ్య, కేశవరం నుంచి మాట్లాడుతున్నాను. అదే మా పిల్లలు సంకల్పాలు చేసిన తర్వాతే వాళ్ళకి జాబులు రావడం జరిగింది అక్కయ్య. అయితే ఫస్ట్ ఇంటర్వ్యూలు జరుగుతా, కంపెనీలు రావడం, ఇంటర్వ్యూలు జరగడం అలా జరుగుతూ వస్తూ ఉండేది అక్కయ్య. కానీ 2 నెలలు గడిచిపోయింది అక్కయ్య పూర్తిగాను. 2 నెలలు గడిచిపోయినా సరే వాళ్ళు టెన్షన్ మొదలైపోయింది అనమాట. ఇంకా రాలేదు అంటే జాబులు, ఆ టైంలో జాబుల్లోంచి కూడా తీసేయడం, ఆ కంపెనీలు కూడా ఇలాగా పోవడం ఇలా జరిగేది అక్కయ్య. అంటే 200 మంది సెలెక్ట్ అయినా అందులో 2 సెలెక్ట్ చేసుకునేవారు అక్కయ్య. ఆ టైంలో వీళ్ళు ఇంక ఈ కంపెనీస్ అన్ని అయిపోతున్నాయి, పెద్ద కంపెనీస్ అన్ని పోతున్నాయి అన్న కొద్ది టెన్షన్ పడిపోయేవారు అక్కయ్య. కానీ మీరు దృఢ నిశ్చయం పెట్టుకోండి, బాబా మీద దృఢ నిశ్చయం పెట్టుకుంటే కంపల్సరీగా అవుతుంది అని చెప్పినా సరే ఇంకా వాళ్ళు ఆ టెన్షన్ లోనే ఉండేవారు. అప్పుడు ప్రభతో చెప్పాను అక్కయ్య. మా ప్రభ అంటే నేను పెద్ద తోటికోళ్ళండి, తర్వాత ప్రభ అక్కయ్య. ఆ తోటికోళ్ళతో చెప్తే అక్కయ్య అది సంకల్పాలు చేద్దాం అక్క, మనం కలిపి అందరం కలిపి సంకల్పాలు చేస్తే కంపల్సరీగా అవుతుంది అని అప్పుడు రాసింది అక్కయ్య. ఆ సంకల్పాలు రాస్తే మా నలుగురు తోటికోళ్ళం కలిపి సంకల్పాలు చేయడం పెట్టాం అక్కయ్య. చేస్తే అది చేసిన తర్వాత రోజే ఇద్దరు పిల్లలకి కూడా ఫస్ట్ ఇంటర్వ్యూలు జరిగినాయి, జాబులు వచ్చేసాయి అక్కయ్య. ముందు జరిగినాయి అంటే 20 రోజులు అయిపోయింది అక్కయ్య, ఇంటర్వ్యూలు జరిగాయి. కానీ అంటే జాబు రావడం అన్నది జరగలేదు. మేము ఎప్పుడైతే సంకల్పాలు చేసామో ఆ తర్వాత రోజే ఆ జాబ్ రావడం అన్నది జరిగింది అక్కయ్య. ఇద్దరికి కూడా ఒకే రోజు వచ్చాయి అక్కయ్య. అవి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాం. ఈ సంకల్పాలు చేస్తున్న చేత వచ్చాయి అనుకున్నాం. కానీ ఆ కంపెనీకి రాసింది అక్కయ్య, ఎవరికి ఏ కంపెనీలు వచ్చాయో ఆ కంపెనీకే రాసి ఇచ్చింది. వాళ్ళ రాయడం వల్ల అలా 4 రోజులు ఆ ఇంటర్వ్యూ అయ్యే వరకు కూడా అది కూడా చేసాం అక్కయ్య. కానీ తర్వాత 4 రోజులు పోయిన తర్వాత ఇది అంటే 7 lakhs, ఒకరికి 7 lakhs, ఒకరికి 8 lakhs అండి. అలాగ జాబులు రావడం జరిగింది. తర్వాత కంపెనీకి రాసింది కదా అక్కయ్య, ఆ సంకల్పాలు చేసిన తర్వాత అప్పుడు 4 రోజులు పోయిన తర్వాత ఇంటర్వ్యూలు జరిగాయి. ఒక వారం రోజులకి ఆ జాబులు కూడా వచ్చాయి అక్కయ్య. ఈ కంపెనీ ఏదైతే రాసిందో ఆ కంపెనీకి సంబంధించిన జాబులు రావడం జరిగింది అక్కయ్య. ఒక్కొక్కరికి 12 lakhs అక్కయ్య. ఇద్దరికి కూడా మంచి పెద్ద కంపెనీలో జాబులు రావడం బాబా సంకల్పం. నిజంగా బాబా ప్రత్యక్షం అయ్యారు అక్కయ్య. అంటే ఈ విషయంలోనే కదా అక్కయ్య, చాలా విషయాలు ఇప్పుడు ప్రభాకి చెప్తుంది కదా, ఇలా చాలా విషయాల్లో కూడా బాబా ప్రత్యక్షత అన్నది మాకు జరిగింది అక్కయ్య. నిజంగా బాబా మీకు కోటాను కోట్ల ధన్యవాదాలు మంజులక్కయ్య. నిజంగా ఎందుకంటే ఈ సమర్థ సంకల్పాలు గ్రూపు తయారు చేసినందుకు, సంకల్పాలు వేస్తున్నందుకు, మీరు జగన్మాత పాత్ర పోషించి సత్యమైన జ్ఞానాన్ని మాకు వినిపించినందుకు, నిజంగా మమ్మల్ని సమర్థంగా చేస్తున్నందుకు మీకు కోటాను కోట్ల ధన్యవాదాలు మంజులక్కయ్య నిజంగా. కానీ అంటే మీరు భయపడకూడదు, బయటికి రావాలా, మాట్లాడాలా అంటే అది మీరు చెప్పినవి అన్ని నాకు ఉన్నాయి అక్కయ్య. కానీ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాతే ఇంకా ఆ వ్యర్థాన్ని కూడా అసలు రానివ్వకూడదు అన్నది నేను పెట్టుకున్నాను అక్కయ్య. ఇప్పుడు అదే మా ఇంట్లోనే సెంటర్ అక్కయ్య. ఇంకా మేమే అంటే మా అత్తయ్య గారు ఫస్ట్ నుంచి కూడా జ్ఞానంలో ఉన్నారు.
అత్తయ్య గారి గురించి సెంటర్ మా అంటే బయట చూసారు అక్కయ్య, ఎవరు కూడా స్థలాలు ఇవ్వడం ఇలాగ చేయలేదు. అలా అబ్బాయిలు ఇంకా మా అమ్మ కోరిక మేరకు సెంటర్ ఇంట్లోనే కట్టించేయాలా అనేసి కింద ఫ్లోర్ లో ఒక ప్రభక్కి ఉంటది అక్కయ్య, పై ఫ్లోర్ లో నేను ఉంటాను, పక్క ఫ్లోర్ లో పైన ఒక అక్కయ్య మా అమ్మ తోటికోళ్ళు, మూడో తోటికోళ్ళు, ఆ కిందన బాబాకి సెంటర్ కట్టించారు అక్కయ్య. ఇలాగా సెంటర్ కట్టించడం అక్కడ ఇప్పుడు క్లాసులు జరుగుతున్నాయి కదా అక్కయ్య, ప్రభక్కి క్లాస్ చేసేది. ఇప్పుడు మీరు ఎప్పుడైతే అన్నారో ఇంకా నాకు బుద్ధికి టచ్ అయింది అనమాట. ఎలాగన్నా బాబా ఇంకా నాకు రాదు, నాకు చేయదు, నాకు భయం, ఇలాగ అనకూడదు, నేను కూడా చెయ్యాలా, క్లాస్ చేయాలా, ధైర్యమైన అడిగేస్తే బాబాయ్ సహాయం ఇస్తారు అన్నందుకు ఆ ధైర్యమైన అడిగేసి వెళ్ళడం వల్ల క్లాసులు కూడా నేను కూడా చేస్తున్నాను అక్కయ్య. ప్రభక్కి ఒక వారం, నేను ఒక వారం అలాగా జరుగుతున్నాయి అక్కయ్య. చాలా సంతోషం అక్కయ్య నిజంగా. తర్వాత మా అత్తయ్య గారు కూడా ఫస్ట్ మా అత్తయ్య గారు జ్ఞానంలోకి వచ్చారు అక్కయ్య. ఆవిడ వచ్చినప్పుడు నా మ్యారేజ్ అయ్యే టైంలో ఆవిడ జ్ఞానంలోకి వచ్చారు అక్కయ్య. ఆ టైంలో అంటే ముగ్గురు అక్కలు తెలుసుకున్నారు అప్పుడు. ఒక అక్కయ్యకి 4 అబ్బాయిలు, మాకైతే ఒక అమ్మాయి, మా అత్తయ్య గారికి అయితే ఒక అమ్మాయి, 4 అబ్బాయిలు అక్కయ్య. ఇంకొకళ్ళకి ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు అలాగా. అంటే వాళ్ళు ఎప్పుడైతే తెలుసుకున్నారో వెంటనే వాళ్ళు నియమాలు కూడా తీసేసుకున్నారు అక్కయ్య. ఇంకా ఇంకా ఉల్లిపాయ మానేసి, ఎల్లుల్లిపాయ మానేసి, ఇంకా భర్తని అన్ని అని కూడా పిలిచేసి స్టేజ్ లో పిలిచేసేది అక్కయ్య, ఒక అక్కయ్య అయితేని పిలిచేసి ఇంకా ఇంకా బాగా డిస్సర్వీస్ అయిపోయింది అక్కయ్య. ఇంకా వాళ్ళు మగపిల్లలు అక్కయ్య 4 కూడా. అందు గురించి ఆవిడ బట్టీలకు వెళ్ళిపోవడం, ఇలాగా మధువానానికి వెళ్ళిపోవడం, ఇలా చేయడం వల్ల ఇంకా పూర్తిగా డిస్సర్వీస్ అయిపోయింది అక్కయ్య. ఇంకా ఆ కుటుంబం అంతా కూడా చెల్లాచెదరైపోయింది. ఇప్పటికి కూడా వాళ్ళకి పిల్లలకి పెళ్లిళ్ళు అలాగే ఎవరి కాళ్ళు చేసుకున్నారు తప్ప మంచి సంబంధాలంటూ కూడా రాలేదు అక్కయ్య. అలాగా బాబా డిస్సర్వీస్ చేస్తారు బాగాన. ఇంకొక అక్కయ్య కూడా జ్ఞానం చెప్పడానికి వెళ్ళేవారు. నా ముట్టకూడదు, అంటకూడదు, నేను ఏమి తాగను, ఎవరి దగ్గర ఏది తినను, ఇలా డిస్సర్ అలాగా ఆవిడ ద్వారా అలాగ అయిపోయింది అక్కయ్య. కానీ మా అత్తయ్య గారు అయితే మాత్రం నా పిల్లలు పెళ్లి అయిన తర్వాతే నేను నియమాలు తీసుకుంటాను, అప్పటి వరకు తీసుకోను, నీకు కుటుంబాన్ని ముందు సంరక్షణ చేసుకోవాలా, కుటుంబాన్ని సంపాదించాలా, ఇలాగా చెప్పేవారు అక్కయ్య. నా కుటుంబం ఈశ్వరుడి కుటుంబం, నా కొడుకులు పాండవులు, నా కోడళ్ళు దేవతలు, ఇదే సంకల్పం చేసేవారు అక్కయ్య ఎప్పుడును. కానీ అలాగే ఉన్నాం అక్కయ్య ఎప్పుడు కూడా. ఎప్పుడు కూడా తోడుకోవడమే, ఎప్పుడు ఒక మాట కూడా అనుకోవడం తెలియదు అక్కయ్య మాకు. చాలా బాగా ఉండడం. ప్రభాకి కూడా ఫస్ట్ నుంచి కూడా హెల్పింగ్ నేచర్ అక్కయ్య. ఎవరికైనా సరే హెల్ప్ చేయడం, అదే ఆ భక్తి మార్గం కాడి నుంచి తనకంటూ కూడా బయట వాళ్ళకి హెల్ప్ చేయడం అన్నది ఆవిడకి బాగా ఇష్టం అక్కయ్య. ఆ టైంలో కూడా లలిత సహస్రం అని ఇలాగా ఎవరికన్నా బాగోకపోతే పూజలు చేయడం, ఆ 4 కూర్చుని ఆ లలిత సహస్రం చదవడం, వాళ్ళకి అది మంచిగా జరగాలని అలా చేసేవాళ్ళం అక్కయ్య. తర్వాత ఇప్పుడు కూడా ఈ సమర్థ సంకల్పాలు మీరు గ్రూప్ లో వేసిన కాడి నుంచి అలా మీరు చేస్తూ పోతూ ఉంటే మీరే సమర్థంగా అయిపోతారు, అలా వ్యర్థం అంతా తొలగిపోతుంది అన్నందుకు మాకు పూర్తిగా మాలో ఉన్న వ్యర్థం అంతా కూడా పూర్తిగా పోయింది అక్కయ్య. నిజంగా సమర్థంగా మీ దయ వల్ల మేము సమర్థంగా తయారవ్యాం. మాకు మంచి టీచర్ లభించాలా అంటే అప్పుడు సెంటర్ కి అన్ని వచ్చేవారు అక్కయ్య. అతను మానేసిన దగ్గర నుంచి మాకు టీచర్ లభించాలి, మంచి టీచర్ లభించాలన్న తపన అయితే ఉండేది. అంతలోకి ప్రభావత్ అక్కయ్య మీ క్లాస్ లో ఇలాగా వీడియోలు అక్కయ్య పెడుతున్నారు అక్కయ్య, స్లైడ్లు వేస్తున్నారు, చాలా బాగుంటున్నాయి, వినక్కయ్య, నువ్వు వినక్క అనేసి పెట్టింది అక్కయ్య. అలాగే వినడం వల్ల మీ స్వీట్ వాయిస్ చాలా అద్భుతంగా క్లాస్ లో చాలా అద్భుతంగా అనిపించాకే. తర్వాత ఇంకా జూమ్ క్లాస్ లో మేము ఎప్పుడైతే జాయిన్ అవ్వామో అప్పటి నుంచి కూడా ఇంకా మాలో పూర్తి మార్పు అన్నది వచ్చింది అక్కయ్య. ఇంకా జగన్మాత పాత్ర అన్నది పూర్తిగా పోషించడం అన్నది జరుగుతుంది అక్కయ్య. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరికో అనారోగ్యం, ఇప్పుడు 4, 5 రాసింది అక్కయ్య ప్రభాకయ్య. అంటే ఎవరు అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి, మా ఇంటి పక్క ఒక పని ఆవిడకి, తర్వాత మా ఇంట్లో అలా వేరు వేరే వాళ్ళకి ఒక 5 సంకల్పాలు రాసింది అక్కయ్య. అంటే మా 4 తోటికాళ్ళు కలిపి చేద్దామనేసి నిర్ణయించుకున్నాం అక్కయ్య. బాబా ప్రత్యక్షత అయితే మాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది అక్కయ్య. ఇంకా మాకు ఎప్పుడు కూడా అంటే ఫస్ట్ నుంచి కూడా మేము వ్యర్థంలోకి ఎప్పుడు కూడా తక్కువే అక్కయ్య, వ్యర్థంలోకి వెళ్ళేవాళ్ళం కాదు. ఇప్పుడు ఏదైనా సరే విన్నా సరే మన బుద్ధి వరకు కూడా టచ్ చేయనివ్వట్లేదు అక్కయ్య. వెంటనే జ్ఞాన స్నానం, బాబా సంకల్పం చేయడం, జ్ఞాన స్నానం చేయడం, మళ్ళీ నేను ఆత్మ శాంతి స్వరూపం, నాలో శాంతి యొక్క దివ్యకిరణాలు ఈ వాతావరణం అంతా వ్యాపిస్తుంది. ఇలాగా వ్యర్థాన్ని పూర్తిగా కూడా సమర్థంలోకి చేసుకునే అవకాశం మీ ద్వారా మాకు లభించినందుకు కోటాను కోట్ల ధన్యవాదాలు అక్కయ్య, మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు.
చాలా అద్భుతం అక్కయ్య. మీ జ్ఞానాన్ని మేము తెలుసుకోవడం అద్భుతం అక్కయ్య. అందరూ కూడా ఇప్పుడు ప్రత్యక్షత అన్నది ఇప్పుడు కలుగుతుంది అక్కయ్య. మా మా ఇంటి ఇప్పుడు వాతావరణంలో మా సూరవరంలో కూడా ఇప్పటి వరకు బాగా డిస్సర్వీస్ అయిపోయింది. ఇంకెవరు కూడా బాబాని తెలుసుకోలేకపోయారు అక్కయ్య. కానీ ఇప్పుడు ప్రత్యక్షత అన్నది వస్తుంది అక్కయ్య, కొద్ది కొద్దిగా వస్తుంది. అది అంతా కూడా మీ దయ వల్లే అవుతుంది అక్కయ్య. బాబా ధన్యవాదాలు అక్కయ్య. ఓకే అక్కయ్య, వెల్కమ్. ఒక విషయం అయితే అక్కయ్య మంచి విషయం చెప్పారు, సమర్థంగా తయారయ్యమని. అవుతున్నాం కావాల్సిందే అది. అక్కయ్య. మంచి సో ఇలా ఆధార మూర్తులు సమర్థంగా తయారవుతూ ఉంటే వంశావళి అవుతుంది. మనం వెళ్ళేదో మొత్తం అంతా ఆకుకు నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు. లేదక్కయ్య, ప్రతి చాలా ఇల్లు మంచిగా మీ సేవాస్థానం జ్ఞానం అయిందంటే మాకు బుద్ధిలో మీరు అలా చెప్తూ అలా చెప్పిందే చెప్పి మీ బుద్ధిలో ఫిక్స్ అయిపోవాలా అని మీరు అలా అనుకుని ప్రతి మాట కూడా మాకు చాలా బాగా టచ్ అవుతుంది అక్కయ్య. ఇంకా జగన్మాత పాత్ర మీరు మీరు తల్లిగా మమ్మల్ని ఎలాగైతే పోషిస్తున్నారో ఆ జగన్మాత పాత్ర మేము కూడా పోషిస్తున్నాం అక్కయ్య. నిజంగా ఇంత ముందు అంటే అడుక్కునే వాళ్ళకి డబ్బులు వేసినా సరే ఇలాగ జరుగుతా వాళ్ళు ఏ డ్రింక్ తాగినా ఏది తాగినా అది మనకి పాపకాత అయిపోతుంది అని చెప్పడం వల్ల మేము ఇంత ముందు భక్తిలో చాలా దానాలు చేసేవాళ్ళం అక్కయ్య. గుడికి వెళ్తే బియ్యం పట్టుకెళ్ళేవాళ్ళు, అందరికీ డబ్బులు వేసేవాళ్ళు, ఇలాగ అన్ని చేసేవాళ్ళు. కానీ అవన్నీ కూడా ఇంకా మేము పూర్తిగా వదిలేసాం. ఇంకేమో వాళ్ళు ఏం చేస్తే మనకు పాపం వచ్చేస్తుందో అని. కానీ నిజంగా తక్షణ దానం మహాపుణ్యం అని ఇప్పుడు బాబా మీరు ఏదైతే యజ్ఞం నుండి సేవ చేస్తున్నామో, ఈశ్వరి సేవార్థమే సేవ చేస్తున్నామని మీరు చెప్పిన కాడి నుంచి అలా చేయడం వల్ల మాకు చాలా ఆనందం కలుగుతుంది అక్కయ్య. మాకు జగన్మాత పాత్ర కూడా మేము పోషిస్తున్న అనుభవం కలుగుతుంది. ఇంక వ్యర్థం అన్నదంటే ఇంకా లేదా అక్కయ్య. ఇంకా ప్రతి నిమిషం ఇంత ముందు మురళి చదివామా, 3:30కి లేసామా, మురళి యోగం చేసాం, ఒక గంట మురళి చదివాం, వచ్చేసాం, అయిపోయింది. మళ్ళీ సాయంకాలం 6:30కి అది ఒక టైం టేబుల్, 6:30 నుంచి 7:30 వరకు అలా టైం టేబుల్ మురళి చదువుకోవడం అయిపోయింది. కానీ ఇప్పుడు అలా కాదు, ఉదయం ఎప్పుడు అమృత వేళ, అదే అమృత వేళ అనుకున్నాం అక్కయ్య. అసలు ఇంకా అప్పుడు బాబాకి మాకు ఇంకా టచ్చే ఉండేది కాదు. ఆ గంట ఏదో బాబాతో కొద్దిగా మిరగడం జరిగేది. ఇంకా మళ్ళీ మావలే ఇంకా మొత్తం రోజంతా బాబా ఎవరో మేమెవరో. కానీ ఇప్పుడు మీరు ఈ జూమ్ క్లాసులు పెట్టిన దగ్గర నుంచి అక్కయ్య ఇంకా పూర్తిగా ఇంకా మా బాబా మాతోనే ఉంటున్నారు అక్కయ్య. ఇంకా బాబా నేను ఇంకా అంతే. బాబాతో నేను శివశక్తి కంబైన్డ్ స్వరూపానని మీరు లెగమంటున్నారు కదా బాబా, అలాగే శివశక్తి కంబైన్డ్ స్వరూపం బాబా ఇంకా మాతోనే. బాబా చేతిలో మా చెయ్యి ఉన్నది. బాబా నేను, ఇంకెవరో లేరు. ఇంకా ఇదే సంకల్పం. ఇంకా వ్యర్థం అన్నది రావట్లేదండి. ఇలా సమర్థ సంకల్పాలు, ఇలా ఎవరికైనా వరదానాలు ఇవ్వడం, లేకపోతే ఇంటి బాయమని ప్రతిదీ కూడా ఇంకా సేవే, కర్మయోగిగానే అనిపిస్తుంది అక్కయ్య. సమర్థంగా అనిపిస్తుంది. ఒక్క నిమిషం పాజ్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే చాలా మటుకు ముందుకు వెళ్ళారు, ఎక్కువ మటుకు మీ ఇద్దరు మాటల్లో ఈ జగన్మాత అన్న మాటని చాలా సేపు చెప్పారు. సో దీంట్లో చాలా సబ్జెక్ట్ అయితే క్యాచ్ చేశారు. నెక్స్ట్ ఏం చెయ్యాలి అని అంటే, ఇప్పుడు ఇంతకాలం ఆధారమూర్తులు అనుకున్నాం, మీకు ఉద్ధారమూర్తులు అవ్వాలి. ఇప్పుడు సృష్టిని రచించేటప్పుడు అంటే సత్యుగానికి వచ్చేసరికి అది కూడా ఇక్కడే నడుస్తోంది. సో ఇప్పుడు ముఖ్యంగా ఏం జరిగింది అని అంటే, ఈ జగన్మాత పాత్ర అన్నది బయటికి తేవడం ఒక పక్క అయితే, ఈ రోజు ఏదైతే తల్లి అపవిత్రురాలని చెప్పి తల్లి చేతి వంట తినమని చెప్పి ఒక రాంగ్ పద్ధతికి పునాది పడింది, దీన్ని కూడా కూకటి వేళ్లతో పెకిలించేశారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, సనాతన ధర్మంలో తల్లి తండ్రికి ఇద్దరికి విలువ. ఇతర ధర్మాల్లో ఏమైందంటే తల్లి పాత్రకు అక్కడ లేదు, అక్కడ తండ్రిని. ఇస్లాం మతస్థులు ఏం చేశారంటే అల్లా విషయానికి వచ్చేసి ఖుదా ఔర్ బందా అన్నారు. అంటే ఆయన దేవుడు, మేము బందా అంటే దాసులం. ఈ సంబంధం వచ్చింది అక్కడ. మీకు క్రైస్తవుల విషయానికి వచ్చేసరికి ఏమైపోయిందంటే అక్కడ ఫాదర్ అన్నారు, జీసస్ ఫాదర్ అన్నారు. కొంతమంది యెహోవా అంటే ఈయన దైవ కుమారుడు కాబట్టి. సో అక్కడ కూడా మదర్ అన్న రిలేషన్షిప్ రాలేదు. సో ఒక్క భారతదేశంలోనే సనాతన ధర్మంలోనే తల్లివి నీవే తండ్రివి నీవే అన్నారు. అంటే భగవంతుడికి మాతృత్వాన్ని కూడా ఇచ్చారు. ఇది ఆది సనాతన దేవి దేవత ధర్మం. సో ఇక్కడ సనాతన ధర్మంలో శివ పరమాత్మ, మీకు గ్రూప్ లో ఒకసారి మెసేజ్లు కూడా అప్పుడప్పుడు వస్తున్నాయి, ఇంతకు శివ పరమాత్మ తల్లి గురించి ఏం చెప్పారా అని చెప్పి. సో అది కూడా తీసి చూడండి. సో ఈ రోజు తల్లికి ఈక్వల్ స్టేటస్ ఇచ్చాడు శివ పరమాత్మ. ఇది ఆది సనాతన దేవి దేవత ధర్మం కంటిన్యూ అయింది. కానీ ఇక్కడ బ్రహ్మకుమారిల విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఏమైంది, వీళ్ళు పూర్తిగా బాబాకి వ్యతిరేకంగా వెళ్ళి మేము తల్లి చేతి వంట తినము, ఎందుకంటే తల్లి అపవిత్రురాలు అంటున్నారు. మరి తల్లి వండిన వంట అపవిత్రమైనప్పుడు
జన్మకు కారణమైన తల్లి అపవిత్రురాలైనప్పుడు మరి ఆ జన్మకు కారణమైన తండ్రి ఎందుకు అపవిత్రుడు కాలేదు? అమ్మ చేతి వంట అపవిత్రమైనప్పుడు నాన్నిచ్చే డబ్బులు ఎందుకు అపవిత్రం కాలేదు? దీన్నే మన్మత్తం అంటారు. సో అమ్మ వండి పెడితేనేమో అది ఆ అన్నం తినము, అమ్మ పవిత్రలా అంటుంది, కానీ జన్మ కారణమైన తండ్రి డబ్బులు ఇస్తాడు కాబట్టి నాన్న అపవిత్రుడు అని అనటం లేదు. అంటే సొంత జ్ఞానాలు అన్నమాట ఇవన్నీ. అంటే డబ్బులు ఇచ్చేస్తే డబ్బుకి అంటరానితనం లేదు. సో ఇవన్నీ కూడా సొంతగా తయారు చేసిన ఇవే కదా. సో దీనివల్ల ఏమవుతుందంటే మెజారిటీ ఎవరైతే జ్ఞానంలోకి వచ్చిన తర్వాత తల్లిని అపవిత్రురాలు అన్నారో, అంటే తల్లికి అక్కడ గౌరవాన్ని ఇవ్వలేదు. శివబాబాని తండ్రిగానే చూశారు తప్పితే తల్లిగా చూడలేదు. సో భక్తిలో ఒకవేళ శివబాబా తోటి తల్లి అన్న సంబంధాన్ని మెయింటైన్ చేస్తుంటే తల్లి అపవిత్రురాలు అయి ఉండేది కాదు కదా. సో వీళ్ళంతా ఏంటంటే ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోతారు. ఒక ఆది సనాతన దేవి దేవత ధర్మంలోనే తల్లి తండ్రికి ఇద్దరికి ఈక్వల్ స్టేటస్ ఉంది. ఇతర ధర్మాల్లో లేదు. ఒక భారతదేశంలోనే భగవంతుడికి మాతృత్వాన్ని ఇచ్చారు. సో దీనికి వ్యతిరేక దిశలో చాలా మంది వెళ్ళారు కాబట్టి ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ ధర్మాల్లో భగవంతునికి మదర్హుడ్ మాతృత్వాన్ని ఇవ్వలేదు. కానీ ఇక్కడ బాబా అవతరించినప్పుడు తల్లి పాత్రకు ప్రాముఖ్యత ఇచ్చారు. సో ఈ విషయాన్ని బయటికి తీసుకురావాలి. ఈ రోజు మీ వరకు మీరు మీ అనుభవం చెప్పేటప్పుడు మేము జగన్మాతలకు ఇది చేసాం అదన్న నిజంగా సంతోషించాల్సిన విషయం. ఇంతమంది అనుభవాలు చెప్పి ఈ రోజు మేము తల్లి పాత్రలో నుంచి ఉన్నత పాత్రనే జగన్మాత వరకు వచ్చారంటే గొప్ప విషయమే. ఆ తర్వాత ఏదైతే రాంగ్ రికార్డింగ్ నడుస్తోందో ఇప్పటికీ ఇంకా వాళ్ళ చేతి వంట తినము, అమ్మ చేతి వంట తినము, ఇది తినము, అది తినము. సో ఇవన్నీ నడుస్తున్నాయంటే దేనికోసం? అజ్ఞానంతో. ఇతర మతాల్లోకి వెళ్ళిపోతామన్న విషయం కూడా తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతర మతాలు ద్వాపరం, సత్యత్రేత యుగాల్లో ప్రాప్తులు పోగొట్టుకుంటున్నామన్న విషయం కూడా తెలియదు. ఈ రోజు భగవంతుడు వచ్చిందే సమానత్వంతో కూడుకున్న సమాజాన్ని తేవడం కోసం. కానీ అలాంటప్పుడు వాళ్ళ అపవిత్రము, తిండి పెడితే అపవిత్రులు, డబ్బిస్తే పవిత్రులు ఎట్లా అవుతారు? తిండి విషయానికి అంటరానితనం వచ్చింది, తిండికి అపవిత్రత వచ్చినప్పుడు డబ్బుకి ఎందుకు రాలేదు? ఈ రోజు మనం కుల వ్యవస్థ గురించి మాట్లాడుకున్నప్పుడు, అంటరానితనం గురించి మాట్లాడుకున్నప్పుడు మరి ఆ కులస్తులు వచ్చి డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకోవట్లేదా? షాపుల్లో కొనేటప్పుడు మరి వాళ్ళు వచ్చి ఇచ్చినేసినా కానీ తీసుకోవట్లేదా? ఆ కులస్తులకు అప్పులు ఇవ్వట్లేదా? చిట్టీల వ్యాపారం చేయట్లేదా? సో డబ్బుకు లేని అంటరానితనం తిండికి ఎందుకు వచ్చింది? సో ఇవన్నీ ఏంటంటే సొంత జ్ఞానాలు, మన్మత్తాలు అంటారు. సో ఇవన్నీ ఎవరైతే ఈ రకంగా తల్లిని నీచం చేసేయడము, ఆ తర్వాత డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వడం, అంటే ఒక వ్యక్తికి విలువ లేదన్నమాట ఇక్కడ. సో ఎంత రాంగ్ గా జ్ఞానాన్ని అర్థం చేసుకుని ఏ రకంగా జరిగిందో ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఈ వ్యవస్థను ఇక్కడి నుంచే సరిదిద్దారు. ఈ రోజు జగన్మాత గల ఇటు పక్క మీరు ఇల్లు చూస్తున్నారు, ఆ తర్వాత పక్షులు, జంతువుల్ని కూడా అంతా చూస్తున్నారంటే ఇంకా పూర్తిగా మొత్తం విశ్వాన్ని కవర్ చేసేసినట్టే, అన్ని జీవ జంతువుల్ని కవర్ చేయడమే. సో చేసిన తర్వాత మీ ఇంటికే పరిమితం కాకుండా ఈ రోజు సమాజంలో ఎందుకు స్త్రీకి విలువ లేకుండా పోయిందని అంటే ఇక్కడ ఆధారమూర్తులు ఆ రకంగా చేసేసారు. అమ్మ పవిత్రము, నాన్న డబ్బిస్తాడు కాబట్టి నాన్న పవిత్రుడు అయిపోయాడు. సో కాబట్టి స్త్రీకి విలువ లేని పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ రోజు? ఎందుకంటే ఆధారమూర్తులు ఇక్కడ ఇవ్వటం లేదు కాబట్టి. సో దానికి ఎంతో మంది సంయోగం ఇచ్చారు. ఎంతో మంది తల్లులు పిల్లల్ని ఆశ్రయించేసుకున్నారు, పిల్లలు తల్లుల్ని ఆశ్రయించేసుకున్నారు. సో కలియుగి సృష్టిని తీసుకొచ్చేసారు. సో నేను జ్ఞానం చెప్తున్నాను, చాలా మటుకు వెళ్ళింది, చాలా మంది కలిశారు. ఇప్పుడు మీ పల్లెల్లో మరి మీ దృష్టిలో ఇంకా ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే మాత్రము ఇంకొంచెం డెప్త్ లోకి వెళ్ళి జ్ఞానం చెప్పి చెయ్యాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన అనుభవంలో మీ ఇంటి వరకే చాలా మటుకు పరిమితమైంది, సెంటర్ కూడా నడిపిస్తున్నాను అంటున్నారు. కొంతవరకు వచ్చి ఉంటది కానీ నాకు తెలిసి ఇంకొంచెం హద్దులు చెరిపేసుకుని బయటికి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే అనుభవం మొత్తం వింటే జ్ఞానం అర్థమైంది మీకు. జగన్మాత పాత్ర వరకు వచ్చారు, జీవ జంతువుల వరకు వచ్చారు, కానీ ఉద్ధారమూర్తులు అన్న పాత్రలో కూడా రావాలేమో అనిపించింది. ఎందుకంటే ఎక్కువ మటుకు మీ వైపే ఏమంటారు దాన్ని, పూర్తిగా అజ్ఞానంలో ఉన్నారనిపిస్తుంది. బాగా డిస్సర్వీస్ అయిపోయింది అక్క. మా సూరవరాన్ని అయితే మీ సూరవరమే కాదు, ఇంచుమించు ఆంధ్ర సైడ్ చాలా కనిపిస్తుంది. పతిని అన్నయ్య అని పిలవడము, లోపల ఏం ఆలోచనలు నడుస్తాయో తెలీదు. అంటే ఒక వావి వరుసలు లేని సమాజానికి పునాది వేసేసారు. ఆడవ స్త్రీ శరీరాలను, ఆత్మని పూర్తిగా నీచం చేసేసారు.
అది కూడా ఎవరు చేశారు? స్త్రీలే చేశారు. అమ్మో అపవిత్రం అంట, అమ్మ చేతి వంట తినొద్దంట, వాళ్ళ చేతి మరి నాన్న చేతి డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు? మరి అది అపవిత్రం. ఈ రోజు అమ్మ వంట చేయాలి, అమ్మ వండితే మేము తినము అని అంటున్నారు. మరి నాన్న డబ్బులు ఇస్తే తీసుకుంటున్నారు కదా. అంటే ఇంకా మనకి ఏది తట్టి మనకి ఏది కన్వీనియంట్ అనిపిస్తే చేసేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. ఇంకంతే. ఈ రోజు ఒక నియమం పాటిస్తున్నామంటే దానికంటూ ఒక ప్రూఫ్ ఉండాలి కదా, దానికంటూ ఒక బేస్ ఉండాలి కదా. సో ఏ బేసు లేకుండా అలా వాళ్ళు మాట్లాడేస్తూ పోతుంటే వీళ్ళు విన్నారు, ఆచరిస్తూ పోతున్నారు. అసలు ఇతర ధర్మాల్లోకి వెళ్తున్నాం అన్న విషయం కూడా తెలియట్లేదు. పూజల విషయానికి వచ్చేసరికి వాటిని అసహించుకుంటూ పోతున్నారు. సో వీళ్ళు ఏమవుతుందంటే ఇలాంటి వాళ్ళు ఇదేంటి మౌంట్ అబు వెళ్ళాలంటే నాన్న మనీ ఇవ్వాలి. అదే మరి అదే చెప్తున్నాను. నాన్న పవిత్రుడైపోయాడు, అమ్మ పవిత్రురాలు కాకుండా పోయింది. దీనివల్ల ఏమైంది ఇక్కడ? భగవంతునికి మాతృత్వాన్ని ఇచ్చామన్న విషయమే పోయింది. సత్య త్రేతాయుగల ప్రాప్తులు ఎలాగో పోయాయి. ద్వాపరం విషయానికి వచ్చేసరికి ఏమైపోతుందంటే ఇక్కడ ఫస్ట్ శివుడితో పూజ స్టార్ట్ అవుతుంది. సో పూజలను ఇప్పుడు వీళ్ళు అసహించుకుంటున్నారు కాబట్టి ఇతర మతాల్లో పూజలు ఉండవు కాబట్టి అటు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇప్పుడు సంగమ యుగంలో భక్తిని ఆశ్రయించుకుంటున్నారు కదా అందరూ. తల్లి అపవిత్రురాలు అంటున్నారు కదా. సో ఇతర మతాల్లో ఏమైంది? మాతృత్వాన్ని తన భగవంతునికి ఆపాదించలేదు కాబట్టి ఆ మతాలు వచ్చినప్పుడు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ మతాల్లో భగవంతునికి మాతృత్వం ఇవ్వలేదు కాబట్టి. ఇక్కడ శివుడి పూజ స్టార్ట్ అవుతుంది. శివుడికి పూజ చేసేటప్పుడు ఏం చేశారు? తల్లివి నీవే, తండ్రివి నీవే అన్నారు కాబట్టి తల్లి తండ్రికి గౌరవం ఇచ్చే వాళ్ళంతా ఇటు సనాతన ధర్మంలో కంటిన్యూ అవుతారు. తల్లి అపవిత్రురాలు, పూజలు అంతా ఏమంటారు దాన్ని, అమ్మ భక్తి అంతా ట్రాష్ అంట, అదంతా తప్పంట అన్న వీళ్ళు ఆ మతాల్లోకి ఎందుకు వెళ్తారంటే అక్కడ భగవంతునికి మాతృత్వం లాగా ఇవ్వలేదు వాళ్ళు. ప్లస్ మీద నుంచి పూజలు పునస్కారాలు నియమపూర్వక పూజలు ఏవక్కడ ఉండదు కాబట్టి ఈ బ్యాచ్లు అన్నట్టు వెళ్ళిపోతాయి. వీళ్ళు ఇతర ధర్మాల్లోకి వెళ్తున్నారన్న విషయం కూడా అక్కడ చాలా మందికి అవగాహన లేదు. ఎందుకంటే పుస్తకాన్ని మూపిచ్చేశారు కదా, తెరవద్దు ఇంకా. తెరిస్తే నాలాడతోటి ఇట్లా పుస్తకం ఎదురు చేసుకొని కూర్చుందంటే కానీ తెలిసిపోతాయి ఇక్కడ ఎక్కడ ఏం జరిగిందా ఏంటా అని చెప్పేసి. అందుకే పుస్తకాన్ని మూసేయండి, వేరే ధర్మాల్లోకి వెళ్ళిపోతారు అని అంటే అసలు వేరే ధర్మాల్లోకి పోయేది పుస్తకాలు తెరవకపోవడం వల్లే. అసలు టైప్ చేసి మరి గ్రూప్ లో కూడా పెట్టాము. అసలు శివబాబా ఏం చెప్పాడు ఇక్కడ? ముఖ్యంగా శివబాబా అభిప్రాయం ఇంపార్టెంట్. ఆయన ఏం చెప్ప అసలు మాకు ఇవన్నీ రీసెర్చ్ చేస్తుంటే అసలు శివబాబా బోల్డ్ అంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు తల్లికి. బ్రహ్మబాబా తల్లి పాత్రలోనే ఉన్నాడు ఇక్కడ. అందుకే బ్రహ్మ తల్లి అని వస్తుంది. గ్రూప్ లో సేవాదారులు కంటిన్యూస్ గా రోజు పోస్ట్ చేయండి. ఎందుకంటే మెజారిటీ ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోతా ఉన్నారు. అక్కడ మాతృత్వము లేదు, ప్లస్ పూజలు ఉండవు. ఎందుకంటే ఇక్కడ చేయొద్దన్నారంటే చేతులు. ఆంధ్ర సైడ్ అంతా ఇది బాగా ఇట్లా వేళ్ళు ఉనుకుపోయినాయి ఈ విషయం. ఈ తల్లి పాత్రని ఇచ్చేయడము, ఆ తర్వాత పూజల గురించి ఆంధ్ర సైడ్ ఎంత ఇట్లా దింపాలనో అట్లా దింపారు. ఈ రోజుల్లో ఎవరికైనా నియమాలు లేవంటే గజగజ వణికిపోతున్నారు. అమ్మో లేవంట అట్లా ఎట్లా అవుతుంది? మనుషులకి నియమాలు లేవని చెప్పి అటు ఇటు తిప్పి నా మీద పడిపోతూ ఉంటారు. ఆడ పుస్తకాల్లో ఉంది తల్లి చూసి చెప్తున్నాం అంటే కూడా అసలు ఎక్కడం లేదు. ఫైనల్ గా రిజల్ట్ చూపించినప్పుడు ఇక అప్పుడు మజా వస్తుంది. అరే మనుషులకి ఆ రోజే చెప్పింది, అయ్యో బాబా ఇదా ఈ పుస్తకంలో ఎక్కిపేసిన. ఎందుకంటే డ్రామా సీన్ అయిపోయిన తర్వాత మనకి ఎగ్జామ్స్ స్కూల్లో కూడా ఏమైపోయింది, ఎగ్జామ్ రిజల్ట్ వచ్చే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక్కోసారి అవును ఇంతగా క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటా అని ఇంటికి వచ్చి తెరుచుకొని చూసుకుంటాం. నాకు ఒక్కోసారి అట్లా వచ్చినప్పుడు అరే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ రాసి వచ్చేస్తాము, రైటా రాగానే వచ్చి పుస్తకం తెరిచి చూసుకుంటుంటాం. దానికి ఎలాగో అయిపోయింది ఎగ్జామ్ కాబట్టి దాన్ని సరిదిద్దలేం. ఇది అంతే. ఫైనల్ గా బాబా రిజల్ట్ చూపిస్తాడు. రిజల్ట్ చూపించినప్పుడు ఏం చూపిస్తాడు ఆయన? మురళీలు ఏం చెప్పాడు? టీవీలో చూపించినట్టు చూపిస్తా అంటాడు. ఇప్పుడు చూసారా ఎంత స్పష్టంగా జూమ్ లో కనిపిస్తుంది, చిత్రంగా అనిపిస్తుంది, ఇమేజ్ కనిపిస్తుంది, మాట వినిపిస్తుంది. సో టీవీలో ఎంత స్పష్టంగా కనిపిస్తుందో అంత స్పష్టంగా మీ పురుషార్థం చూపిస్తా అంటారు. మీరు ఇది చేశారు, ఇది చేస్తే ఇది వచ్చింది. సో ఇక్కడ తల్లిని అసహించుకున్నారు అని అంటే బ్రహ్మబాబాని ఒప్పుకోనట్టే. ఇక్కడ పరమాత్మకి మాతృత్వాన్ని ఆపాదించారు. ఆ తల్లేనే కాదనుకున్నాము. తల్లి కన్నీళ్లు కారుస్తుంటే ఆ కన్నీళ్ళన్నీ తీసి జాగ్రత్తగా జమ చేసుకున్నారు అందరు. ఎంతో మంది తల్లులు అడిగారు, ఎవరా భగవంతుడు ఇలా తల్లి పిల్లల్ని విడదీస్తున్నారు, కన్నీళ్లు కారుస్తూ ఉంటే వాళ్ళ జ్ఞానం తెలియక ఏడుస్తున్నారు అని చెప్పి ఆ కన్నీళ్ళన్నీ వచ్చి మన ఖాతాలో జమైన విషయమే తెలియదు. అసలు మన ఖాతాలో ఎంతో సఫలతతో కూడుకున్న క్షణాలు జమ చేసుకోవాలి.
అందరి నవ్వుని సంతోషాన్ని జమ చేసుకోవాలి, కన్నీళ్ళ జమ చేసుకునేది. కన్నీళ్ళు జమ చేసేసుకున్నారు. భాగ్యం రచించుకునేటప్పుడు ఇతర ధర్మాల్లోకి వెళ్తారు అనేసి కూడా ఆలోచించలేదు. ఆ వైట్ వేసుకోకపోతే నేరం అంత. యాక్చువల్ గా ముస్లిమ్స్ నమాజ్ చేసేటప్పుడు వైట్ వేసుకుని చేసుకుంటారు. ఆ పద్ధతి అక్కడ వచ్చి కూర్చొని వాళ్ళు వైట్ లేని నమాజ్ చేయరు. తర్వాత క్రిస్టియన్స్ వాళ్ళు వైట్ 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 అని గుంచుకుంటారు. సనాతన ధర్మం ఇటు చూస్తే ఈ గుళ్ళలోకి వచ్చేసరికి అమ్మవార్లకు అంత మంచి పట్టు చీరలు, అసలు పూర్తిగా జ్యువెలరీ ఇవన్నీ వేసి, ఇటు సైడ్ దేవతలకు ఆ రకంగా అలంకరణ జరుగుతోంది. ఇటు చూస్తే ఇటు సనాతన ధర్మంలో అందరు చక్కగా ఉన్నారు, ఇటు చూస్తే వీళ్ళేమో వైట్ లాస్తున్నారు. ఏంటా వైట్ అని రీసెర్చ్ చేస్తే ఇది ఆయన ఎక్కడ చెప్పనే లేదు అసలు. సో కాబట్టి పుస్తకాలు తీసుకొని తెరిచి చూడండి. తర్వాత మళ్ళీ ఒక 15 days కోసం అని హోంవర్క్ ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాము అంటే ఇలా చెప్తూ పోతుంటే ఇంకా నడుస్తూనే ఉంటది. ఇంకా ఇప్పుడు మీది నడవాలి. ఇలా మేము చెప్తూ పోతూ ఉంటే వింటూ ఉంటారు, కానీ గాలికి పోతూ ఉంటది. సో ఆ మధ్య అంతా హోంవర్క్స్ ఇస్తూ పోతున్నాం, ఈ మధ్య అసలు ఇవ్వనే లేదు. సో ఫస్ట్ మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే స్వచింతన, ప్రాక్టికల్ లైఫ్. సో ఇప్పుడు మీకు అంతా ఇన్ని నెలల నుంచి అంత ప్రాక్టికల్ లైఫే చెప్తూ పోతున్నాం. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే నిదానంగా కూర్చుని స్వచింతన చేసుకోవాలి. స్వచింతనలు ఏం చేస్తారంటే మీ ఇప్పటి జీవితాన్ని చూసుకోవాలి. జీవితాన్ని చూసుకుని మీ జీవితంలో మీకు నచ్చిన సంఘటనలు, నచ్చని సంఘటనలు, నచ్చిన వ్యక్తులు, నచ్చని వ్యక్తులు, ఇది ఏ సంస్కారం ఆధారంగా వాళ్ళు వచ్చారా, ఇవన్నీ నాకేం చెప్పక్కర్లేదు. మీకు మీరు స్వచింతన. ఎందుకంటే మురళిలో చదవడం చేయడం ఇంకా అది చాలా మటుకు నాకు తెలిసి అయిపోయింది. చదివినా చదవకపోయినా మేమే చెప్పేశాం చాలా విషయాలు. సో కాబట్టి ఇప్పుడు ప్రాక్టికల్ లైఫ్ లోకి రావాలి. సో మేము చెప్పేసాం ప్రాక్టికల్ లైఫ్. ఇప్పుడు మీరు చేస్తూ పోవాలి. మనసా సేవ ప్రాక్టికల్ లైఫ్ చెప్పాము, కర్మ ఫిలాసఫీ ప్రాక్టికల్ లైఫ్ ఇవన్నీ చెప్పాం. స్వచింతన చేసుకుని మీకు సహయోగం ఇచ్చిన వాళ్ళకి తిరిగి మీరు మళ్ళీ ఆ రకంగా చూస్తున్నారా, లేకపోతే చులకన చేశారా, లేదా మోసం చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ పట్ల మీరు అందరు ఏమంటున్నారంటే మేము వరదానాలు ఇచ్చేస్తున్నాం వాళ్ళకి అంటున్నారు. సో వరదానాలు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, వాళ్ళ పట్ల శుభభావన శుభకామన, అంటే లోపల పరివర్తన జరగాలి. సో ఈ లోపల పరివర్తన జరిగిందా లేదా అన్నది ప్రతి సీన్ ని చూసుకోవాలి. ఎందుకు అనంటే భాగ్యాన్ని తిరిగి రచించుకోవాలి, డెస్టినీని రీరైట్ చేసే యుగం ఇది. సో ఎట్లా చేస్తారు అంటే మీ జీవితంలో ఒక సంఘటన వచ్చింది, మీకు నచ్చిన సంఘటన వచ్చిందంటే దాని వెనక ఉన్న శాంతి గాని, ప్రేమ గాని, ఆనందం గాని, ఏ సంస్కారం ఉందో చూసుకోండి. అంటే అది మీలో ఉన్నట్టే, దాన్ని పెంచుకుంటూ పోవాలి. మీకు నచ్చని పరిస్థితి వచ్చింది అంటే, నచ్చని వ్యక్తులు వచ్చారంటే దాని వెనకున్న సంస్కారం ఏంటో చూసుకుని దాన్ని పరివర్తన చెయ్యాలి. అర్థమవుతోందా? తర్వాత మీకు నచ్చని వ్యక్తులు వచ్చి వాళ్ళతో సమస్య వచ్చినప్పుడు మేము వరదానాలు ఇచ్చేస్తున్నాం, శుభభావనలు ఇచ్చేస్తున్నాం అంటే లోపల పరివర్తన చేశారా? సో అవన్నీ క్లాసుల్లో చెప్తూ పోయాము. ఆ రికార్డింగ్స్ కూడా మేము ఏం చేస్తామంటే 15 days లో అప్లోడ్ కూడా చేస్తాం. ఆల్రెడీ స్టార్ట్ చేసేసాము. సో అవి చూసుకోవచ్చు. మురళి డేట్లు ఇప్పటి వరకు ఏవైతే కవర్ అయినామో మళ్ళీ ఒకసారి గ్రూప్ లో పోస్ట్ చేస్తాము, అది చేయండి. స్వచింతన నెక్స్ట్ వరదానాలు ఇస్తున్నారు కానీ లోపల పరివర్తన, సంస్కారాలు పరివర్తన అయ్యా లేదా అన్నది చూసుకోవాలి. నెక్స్ట్ ఎవరితోటైతే మీరు అనుచితంగా ప్రవర్తించారో వాళ్ళందరినీ మేము క్షమాపణలు అడిగేసాం అంటున్నారు. క్షమాపణలు అడిగిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో నమ్మకాన్ని కుదుర్చుకోవడం, మరి అది చేస్తున్నారా లేదా? ఎగ్జాంపుల్ కి బాబా విషయానికి వచ్చేసరికి మనం అనుకున్నాం కదా, బాబా ఒక కూలి టైప్ అయిపోయి ఒక సాధారణ మానవుడి స్థాయికి దింపేశారు. సపోజ్ ఇప్పుడు బాబాని క్షమాపణ అడిగాము అని అంటే అడిగేస్తారులే, బాబాని అంటుంటారు కదా, పిల్లలు చేస్తారు వచ్చి క్షమాపణలు కోరుకుంటారు అని చెప్పి. సో ఒక చోట ఏమన్నారంటే మీరు వచ్చి క్షమాపణలు అడిగితే నేను క్షమించేస్తాను, కానీ మరి మీరు రిజిస్టర్లో పడ్డ మచ్చ సంగతి ఏంటి అంటున్నాడు. రిజిస్టర్ అంటే ఆత్మ. సో ఈ రోజు సపోజ్ నేను అజ్ఞానం వల్ల ప్రచారం చేశాను అనుకుందాం, ఆ వ్యక్తి మురళిలు అర్థం కావు. సో ఈ ప్రచారం ఎందుకు చేశాము? అజ్ఞానం వల్ల. సో అప్పుడు ఏమైపోతుంది, అలా ప్రచారం చేసినప్పుడు మనము చదువుకోలేదు, ఇంకొకరు చదువుకోకుండా ఉండడానికి కూడా ప్రేరణ ఇచ్చాము, ఎందుకంటే అవి అర్థం కావంట అని చెప్పి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, వెళ్ళి బాబాని క్షమించమని అడిగేస్తున్నారు. బాబా తప్పు అయిపోయింది, అది అజ్ఞానం వల్ల ప్రచారం చేసేసాం మీ గురించి అని. సో క్షమాపణ కోరారు.
ఆయన క్షమించేశారు, క్షమాసాగరుడు కాబట్టి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే నమ్మకాన్ని కుదిరించాలి. నమ్మకాన్ని పోగొట్టుకున్నాం ఇక్కడ మనం. అర్థం కాదు, చెయ్యదు అని చెప్పి. నేను ఎగ్జాంపుల్ ఇచ్చేటప్పుడు బాబాది ఇస్తున్నాను, మీరు వ్యక్తులకు వర్తింప చేసుకుని చూడాలి. సో నెక్స్ట్ ఏం చెయ్యాలి? ఈ రోజు అదే రివైజ్డ్ కోర్సు మురళిలని ముందుకు తీసుకెళ్ళాలి. నమ్మకం కుదిరించుకోవాలి, నమ్మకదారుల లిస్ట్ లోకి రావాలి. క్షమించమని అడిగేసి వదిలేసేయడం కాదు. క్షమించమని అడిగిన తర్వాత ఇంకా ప్రతిజ్ఞ చేసి ఇంకా మీ జ్ఞానాన్ని నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఇంకా విస్తృతంగా ఒక అడుగు ముందుకేసి దూసుకుపోవాలి. అప్పుడు మన ఆత్మలో రికార్డింగ్ కరెక్ట్ గా జరుగుతుంది. అప్పుడు బాబా దగ్గర ఉన్న నమ్మకదారుల లిస్ట్ ఏదైతే ఉందో ఆ నమ్మకదారుల లిస్ట్ లో మనం వస్తాం. అప్పుడు ఏమైతుంది? వచ్చే కల్పంలో ఇది రిపీట్ కాకుండా ఉంటది. ఈ క్షమాపణలు కోరడం అనేది ఎవరైనా చేసేదే. క్షమాపణలు కోరేది ఏముంది? బాబా మమ్మల్ని క్షమించు, సారీ బాబా, థ్యాంక్ యూ బాబా, సారీ బాబా, థ్యాంక్ యూ బాబా, ఇవన్నీ మనకు అలవాటే కదా ఈ భజనలన్నీ. సో అప్పుడంతా తెలుగులో భజనలు చేస్తాం, ఇంగ్లీష్ లో భజనలు చేస్తాం అంతే. సో భజన కాదు, ఆయనకు భజన బృందాలు అవసరం లేదు, విశ్వ కళ్యాణకారులు కావాలి ఆయనకి. సో ఈ రోజు ఆయనకు సారీ చెప్పామంటే నెక్స్ట్ స్టెప్ బాబా నమ్మకాన్ని కుదుర్చుకో. ఆయన నమ్మకదారుల లిస్ట్ లో ఉండడానికి మనం ఆయనని తలుచుకోవడం కాదు, ఆయన మనల్ని తలుచుకోవాలి. ఇంక ఇప్పుడు అరే ఈ రోజు ఒక సేవ అంటుందంటే ఇదిగో ఫలానా మనుషులకు చెప్పాలి, ఎందుకంటే నమ్మకస్తురాలు అన్న లిస్ట్ లోకి వచ్చేసారు మనం. క్షమాపణ నెక్స్ట్ స్టెప్. ఇది ఎట్లా బాబాకు వర్తిస్తుందో దీన్నే వ్యక్తులకు వర్తింపజేయాలి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో నెక్స్ట్ నమ్మకం కుదుర్చుకోవాలి అన్నది బాబా మురళిలో వాక్యాల్లో వచ్చేటప్పుడు ఎలా వచ్చిందంటే, నేను క్షమించమంటే నేను క్షమిస్తాను కానీ రిజిస్టర్ లో మర్చపడింది కదా అంటున్నాను. అంటే మీ ఆత్మలో ఆ రకమైన సంస్కారం అన్నది ఇదైపోయింది. బాబా పాపాన్ని తీస్తారు తప్పితే సంస్కారాలు మార్చరు కదా, అది మనమే మార్చుకోవాలి. సో వ్యక్తుల పట్ల కూడా మీరు అనుచితంగా ముఖ్యంగా ఇదిగో ఈ నియమాలని చెప్పి కుటుంబ సభ్యుల్ని తల్లిదండ్రులందరినీ కన్నీళ్లు పెట్టిచ్చేసాం కదా. సో ఆ కన్నీళ్ళని వచ్చి ఖాతాలు వేసేసుకున్నాము. సో కొంతమంది జ్ఞానం వెళ్ళి క్షమాపణలు కోరుకునేసారు కూడా. క్షమాపణలు కోరుకున్న తర్వాత మనలో నిజంగా పరివర్తన వచ్చింది అన్న నమ్మకాన్ని వాళ్ళకు కుదిరిచ్చామా? సో నమ్మకాన్ని కుదిరించాలంటే ఏం చేయాలి? సేవ చెయ్యాలి. ఆ సేవ చేసినప్పుడు ఏమైందంటే ఇస్తూ పోవాలి. ఇస్తూ పోతూ సేవ చేస్తేనే అరే ఈ రోజు వీళ్ళు సేవ చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళ ఆత్మల్లో నమ్మకం కుదిరినప్పుడు వాళ్ళ ఆత్మలో రికార్డింగ్ కూడా మారుతుంది. క్లియరా? ఇది యాక్చువల్ గా చేయాల్సింది పురుషార్థం. లేకపోతే ఇలా జ్ఞానం తెలుసుకుని మేము గ్రూప్ లో ఇచ్చారు కదా అని వరదానాలు ఇచ్చేయడము, క్షమించమన్నారు కదా అని చెప్పి క్షమించేయడము అయిపోయింది కదా అనుకుంటే మరి తర్వాత మరి రికార్డింగ్ ఎట్లా జరుగుతుంది? మళ్ళీ తిరిగి భాగ్యాన్ని రచించుకోవాలి కదా. ఈ రోజు మీరు చేసిన తప్పుకి క్షమాపణ అడిగారు, బాబా క్షమిస్తారు, తల్లిదండ్రులు క్షమిస్తారు, కుటుంబ సభ్యులు క్షమిస్తారు, అందరూ క్షమిస్తారు మన వాళ్లే కాబట్టి. మరి ఆ తర్వాత నమ్మకం, తప్పు జరిగిపోయింది, క్షమించేశారు, జరిగిపోయిన తర్వాత ఈ రోజులో మనలో వాళ్ళ పట్ల స్నేహము సంయోగము రావాలి అని అంటే ఇంకా అన్ని విషయాల్లో మనము ముందుండి సేవ చేస్తూ పోవాలి. మరి ఇందాక అక్క ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు అక్క చెప్పాక టీలు ఇస్తున్నామంటే మరి అంతకన్నా ముందు అది పనిగా అనుకున్నారా, ఎలా అనుకున్నారు అక్కయ్య? ఇంతకి ప్రభావత్ అక్కయ్య మీరు ఇందాక అనుభవం చెప్పేటప్పుడు అక్క చెప్పిన తర్వాత నా అంతటా నేనే వెళ్ళి టీ ఇస్తున్నాను అంటున్నారు కదా, అంటే ఒకప్పుడు చేసేవాళ్ళు కాదా? చేసేవాళ్ళు అండి. అది మంచిగా అనుభూతి చేసుకొని చేయడం అన్నది అది ఒక తృప్తిగా అనిపించింది అక్కయ్య. వాళ్ళు అడగకముందే మనం ఇవ్వాలన్న అది అడిగే ఇవ్వడం కాకుండా అడగకుండా మనమే ఇవ్వాలన్నది అనుభవం అయిందండి. అది సో తల్లి పాత్రే అది. తల్లి పిల్లలు అడిగితేనే ఇస్తారా? చిన్నపిల్లలకి అసలు మాట్లాడనీకే రాదు. తల్లి అన్ని గ్రహించేసి ఇచ్చేస్తూ ఉంటది. తల్లి ఎక్కడో బట్టలు తూగుతుంది, పిల్లలు ఎక్కడో ఉన్నారంటే తల్లి చెవి ఎక్కడ ఉంటది? ఆ శబ్దం రాగానే అదేదో జరిగిందని చెప్పి వెంటనే ఎందుకే చెవి అక్కడే ఉంటది. అంటే మనసు ఈ రోజు విశ్వంలో ఉన్న వాళ్ళందరినీ ఆ రకంగా జాగ్రత్తగా అపురూపంగా చూసుకోమని చెప్పడము అది. అందుకే ఇందాక మీరు చెప్తే అన్నాను, మీ వరకు మీరు బాగానే చేశారు కానీ ఇంకా మన ఇంటి యొక్క ఇది దాటాలి జ్ఞానం. ఎందుకంటే ఈ మధ్య ఎంతో కొద్ది మందికి అర్థమవుతుంది, చాలా మంది అర్థం చేసుకోవట్లేదు. కుటుంబ వ్యవస్థ కూలిపోయింది, ఆ తర్వాత వెట్టి చాకిరి,
అంటే వెళ్ళి ఉన్న సమయాన్ని అంతా అంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే బాబా ఇచ్చిన సమయం అన్న ఖజానాని, తనువు యొక్క శక్తిని, మనసు యొక్క శక్తిని, మన శక్తిని ఫస్ట్ మన స్వ ఉన్నతి కోసం వాడుకోవాలి. అది సెంట్రక్కయ్యల ఉన్నతి కోసం వాడేశారు చాలా మంది. అందుకే మీకు ఒక మురళీలు ఏమన్నాడంటే బాబా దేనేమే ఖుషి హోగి లేకిన్ ఖాళీ హో జాయింగి అంటారు. అంటే ఇవ్వడంలో మీకు సంతోషం అనిపిస్తుంది కానీ ఖాళీ అయిపోతారు. 20 సంవత్సరాల తరబడి వెళ్ళి అక్కడ చాకరీ చేశారు, ఇస్తూ పోయారు మీ అమూల్యమైన సమయాన్ని. సో ఈ రోజు ఏమైపోయింది? ఖాళీ అయిపోయారు. ఇప్పుడు ఆ సమయం తిరిగి వస్తుందా? తిరిగి రాదు. సో ముందు సమయాన్ని మనకు కేటాయించుకుని మన ఉన్నతి మనం చూసుకోవాలి ఫస్ట్. అలా అని చెప్పి నేను పూర్తిగా కర్మాతీతంగా అయ్యాక నేను అప్పుడు వెళ్ళి సేవ చేస్తానంటే యుగం అయిపోతుంది. 1936 కాదు, ఇది 2024లో ఉన్నాం మనం. 1936 లో శివబాబా అవతరించినప్పుడు అసలు సత్యమైన జ్ఞానం ఎవరికీ తెలియదు. ఆయన అప్పుడు రోజు వచ్చి జ్ఞానం చెప్పేవాడు. రోజు కొంచెం కొంచెం జ్ఞానం బయటకు వచ్చేది. ఇప్పుడు అవసరం లేదు. ఉన్న జ్ఞానం అంతా ప్రింట్ అయిపోయి ఉంది. పుస్తకాలు మన ఎదురుగానే ఉన్నాయి. దాని ఎక్స్ప్లెనేషన్ ఏంటా అని చెప్పి వీడియోస్ ఉన్నాయి, క్లాసెస్ ఉన్నాయి. బాబా ఎట్లా కాంటాక్ట్ లోకి వస్తాడు మనకు ఆ మార్గం తెలిసిపోయింది. ఎంతసేపు ఇవి చదవడానికి? సో ఎక్కడ చదవాలి, ఎక్కడ మొదలు పెట్టాలని ఇంత మీమాంస కూడా అవసరం లేదు. మీరు స్టార్ట్ చేయడం ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేసి ప్రాక్టికల్ లైఫ్ లో తెస్తూ పోవాలి, తెస్తూ ఇస్తూ పోవాలి. ఇప్పుడు రూల్ మార్చాడు బాబా. ఇప్పుడు వచ్చే వాళ్ళంతా 4 సబ్జెక్టులు ఒకసారి చదవాలి. మేము అప్పట్లాగా కూర్చుని 14 ఏళ్ళు యోగం చేసుకుంటాము, ఆ తర్వాత జ్ఞానం తెలుసుకుంటాము, అప్పుడు మేము సేవకి వెళ్తాము అంటే ఇది 36 కాదు, 2024. సో కాబట్టి అన్ని కలిపి చేసేస్తుంటే మీరు ఇస్తూ పోతుంటే శక్తి పెరుగుతూ ఉంటది. ఆ తర్వాత మిమ్మల్ని మీరు బిజీగా పెట్టుకోవాలి. అప్పుడు వ్యర్థం రాకుండా కూడా ఉంటుంది. ఆ తర్వాత ఈ మనసా సేవ ప్రాక్టికల్ లైఫ్ అని చెప్పేసి ఏదైతే నిన్న మురళి రెఫర్ చేసామో 9th అక్టోబర్ 1971, ఆ మురళి తర్వాత తీసి చూడండి. ఈ మనసా సేవకు సంబంధించి ఏదైతే మేము క్లాసుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అది ఈ మురళిలో ఉంది, చాలా మురళిలో ఉంది, కానీ ఇందులో ఇంకా స్పెసిఫిక్ ఇచ్చాం. సో మేము ఏదైతే క్లాస్ లో మనసా సేవ తరంగాలు ఎలా పనిచేస్తున్నాయని ఇప్పుడు ఏదైతే మేము 15 days హోంవర్క్ ఇస్తున్నామో ఇందులో కూడా మీ తరంగాలను ఉపయోగిస్తారు. ఎందుకంటే విద్యార్థులు నిన్న గ్రూప్ లో కూడా మెసేజ్ పెట్టారు. సో పిల్లల గురించి చెప్పేటప్పుడు పిల్లలకు రక్షణ ఇవ్వాలి అంటున్నాం, అవునా? సో ఏం చెప్తున్నాము, పిల్లల చేత అనిపించి, ఎందుకంటే వాళ్ళు ఏమేమి ఖాతాలు రాసుకుని వచ్చారో మనకు తెలియదు కాబట్టి వాళ్ళని కనెక్ట్ చేయండి బాబాకు అంటున్నాం. సో మన పిల్లలైతే మనం కూర్చోబెట్టి నేర్పించేస్తాం, కనెక్ట్ అయిపోండి, ఇట్లా చేయండి అట్లా చేయండి అని. మన పిల్లలే కాబట్టి ఇంట్లో ఎలాగోలాగా అనిపించేస్తాం. కానీ ఒక సమాజాన్ని రక్షణ కవచంలోకి ఎలా తీసుకొస్తాము, దేశాన్ని ఎట్లా తీసుకొస్తాము, సో ఇది ఏ రకంగా చెయ్యాలన్న దానికే బాబా మనసా సేవ అని చెప్తున్నాడు. అదే మీ చేత నాలోని శాంతి వ్యాపించింది, ప్రకృతి విశ్వము ఇల్లు అంటున్నాం. ఇది ఎలా పనిచేస్తుంది అసలు అన్నది ఈ మురళిలో ఉంది. ఇవి చూసి మీ అందరికి క్లాసులు చేశాం మేము. లేకపోతే మనసా సేవ ఎట్లా పనిచేస్తుందో మనకెట్లా తెలుస్తుంది, నాకెట్లా తెలుస్తుంది? సో ఇది 9th అక్టోబర్ 1971 మురళి. ఎక్కడైతే మురళి బాగా పెద్దగా ఉంది. సో ఇందులో నేను జస్ట్ కొన్ని వాక్యాలు చదువుతాను, మీ తర్వాత చూసుకోండి. సో ఈ మురళి 9th అక్టోబర్ 1971 పేజ్ నంబర్ 353. ఇందులో ఏమంటారంటే వృత్తి ద్వారానే వాయుమండలం తయారవుతుంది. అంటే మీ ఆలోచనల ద్వారా వాయుమండలం తయారవుతుంది. ఈ ఒక్క విషయం ఏమిటంటే వృత్తిలో ప్రతి ఆత్మ పట్ల దయ లేదా కళ్యాణకారి వృత్తి కలిగి ఉండండి. అప్పుడు స్వతహాగానే ఆత్మల పట్ల ఈ వృత్తి ఉన్న కారణంగా ఆత్మలకి మీ యొక్క దయ లేదా కళ్యాణకారి తరంగాలు చేరుకుంటాయి. 353 పేజ్ నంబర్. సో ఇవన్నీ మేము స్లైడ్స్ కూడా తయారు చేసి పోస్ట్ చేస్తాము, మీరు తర్వాత చదవండి. కానీ ప్రస్తుతానికి ఎక్కడి నుంచి అయితే తీసి చెప్తున్నాం అన్నది మీకు తెలియాలి కాబట్టి. లేకపోతే మనసా సేవ అలా నేను శాంతి అంటే వెళ్ళిపోతుందా, ప్రేమ అంటే వెళ్ళిపోతుందా అంటే బాబా వెళ్ళిపోతుంది అంటున్నాడు ఇందులో. సో ఏం చెప్తున్నారు ఇక్కడ మాటల బాబా, ఎప్పుడైతే మీ యొక్క వృత్తి, మీ దయ కళ్యాణకారి వృత్తి ఉంటుందో అప్పుడు స్వతహాగానే ఆత్మల పట్ల ఈ వృత్తి ఉన్న కారణంగా ఆ ఆత్మలకి మీ యొక్క దయ లేదా కళ్యాణకారి తరంగాలు చేరుకుంటాయి, మీ యొక్క తరంగాలు చేరుకుంటాయి అంటున్నాడు. తర్వాత బాబా ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు రేడియోది. రేడియోలో ధ్వని ఏ విధంగా వస్తుంది? వాయుమండలంలో ఉన్న తరంగాలను అది గ్రహిస్తుంది. వైరు లేకుండానే తరంగాలను గ్రహిస్తుంది. విజ్ఞానం ద్వారా పరస్పరం మాట్లాడుకోగలుగుతున్నారు, వినగలుగుతున్నారు. అది వైర్లెస్ పరికరం ద్వారా కానీ ఇది ఆత్మిక శక్తి ద్వారా. ఇక్కడ కూడా మీ వృత్తి శక్తిశాలిగా ఉంటే వృత్తి ద్వారా ఏదైతే తరంగాలు ఉంటాయో
అవి ఆత్మకి చాలా స్పష్టంగా అనుభవం అవుతాయి. సో రేడియో ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. సో రేడియో వేవ్స్ అన్నది ఎక్కడి నుంచో ట్రాన్స్మిట్ చేస్తుంటే అన్నిలలో రేడియో మోగుతోంది. వైర్లెస్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉండడం వల్ల ఆ తరంగాలు వస్తున్నాయి, వచ్చి రేడియో విన్నాను ఎలా వింటున్నామో ఇది అంతే అంటున్నాడు. సో ఈ మురళిలో ఇప్పుడు మనం రజనీ అక్కయ్యకి ఇచ్చాము సంఘటితంగా. గ్రూప్ లో రాధక్కయ్య అని చెప్పి ఇంకొక అక్కయ్య గురించి పోస్ట్ చేశాము. సో రాధక్కయ్య ఇష్యూ ఏమి రజనీ అక్కయ్య ఇష్యూ కాదు. కానీ ఎందుకు పోస్ట్ చేశామంటే అక్కయ్యకు సేవ చేయాలన్న తపన ఎక్కువ చేస్తూ కూడా ఉంటారు. కానీ ఆరోగ్యం క్షీణించింది. సో ఎవరైనా ఆరోగ్యం బాలేదు, కానీ విశ్వసేవ చెయ్యాలి అని అనుకునే వాళ్ళకి ఈ సంకల్పాలు ఇచ్చి శ్రేష్ఠ సంకల్పాలు ఇచ్చి బాగు చేయొచ్చు. సో మేము గ్రూప్ లో వేసేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి వేస్తున్నాం. ఇప్పుడు రజనీ అక్కయ్యకి చెయ్యాలి అని చెప్పి వేస్తే ఇప్పుడు రాజేశ్వర అక్కయ్య ప్రయోగం చేశారు, సంఘటితంగా రిజల్ట్ వచ్చిందా లేదా? కానీ నేర్పించింది ఎవరిని చూపించి? రజనీ అక్కయ్యని చూపించి నేర్పించాం మీకు. సో దాన్ని అక్కయ్య ఏం చెప్పాను అనుభవం చెప్పేటప్పుడు జస్ట్ రజనీ అక్కయ్య అన్న పేరు మార్చుకుని అబ్బాయి పేరు పెట్టి చేసాము, రిజల్ట్ వచ్చింది. అది కూడా సంఘటితంగా. ఎక్కువ శక్తి వాడితే రిజల్ట్ ఇంకొంచెం తొందరగా వస్తుంది. సో అదే విధంగా ఎగ్జాంపుల్ కి రాధక్కయ్యకి వేశారు. సో మీరు ఎవరికైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు వాళ్ళని కూడా ఆరోగ్యం బాగు చేసి, ఆరోగ్యం బాగు చేయాలి ఏం చేయాలనేది సంకల్పాలు వేశాము. ఆరోగ్యం బాగు చేసి వాళ్ళ తర్వాత యజ్ఞానికి సంయోగం ఇచ్చి వాళ్ళ ద్వారా జ్ఞానం యొక్క ప్రకాశం వెళ్ళాలి, శక్తి యొక్క ప్రకాశం వెళ్ళాలి అంటే ఏం చేయాలంటే ఆ సంకల్పాలు. సో ఆ సంకల్పాలు చేస్తే ఎట్లా పనిచేస్తాయి? ఇదిగో ఈ మురళిలో చెప్పినట్టు. సో ఈ మురళిలో ఏమంటున్నారంటే వృత్తి ద్వారా ఆత్మీయత అనేటువంటి వాతావరణాన్ని వ్యాపింప చేయాలి. దీని ద్వారా ఆత్మిక తరంగాల నుండి బయటకు వెళ్ళకూడదు, ఇలాంటి సేవ చేయాలి. సో నేను అక్కడక్కడ వాక్యాలు చదువుతున్నాను, లైన్గా చదవట్లేదు, మీరు తర్వాత చదవండి. సో ఇక్కడ ఏమంటున్నారు? ఎప్పుడైతే ఈ రకంగా సో అక్క ఆరోగ్యంగా ఉన్నారు, అక్క ద్వారా విషయం యొక్క జ్ఞానం యొక్క ప్రకాశము, శక్తి యొక్క ప్రకాశం వ్యాపిస్తుందన్న శుభకామనలు చేసినప్పుడు ఏమైతుందంటే దీని ద్వారా ఆత్మిక తరంగాల నుండి బయటకు వెళ్ళకూడదు, ఇలాంటి సేవ చేయాలంటే ఆత్మిక తరంగాల్లో పెట్టేయాలి వాళ్ళని. రక్షణ కవచం కింద పనిచేస్తాయి. ఇది యాక్చువల్ గా మనసా సేవ ఉద్దేశం. సో పిల్లలు సేఫ్ గా ఉండాలి అని అంటే ఏం చేస్తారు? పిల్లలు సురక్షితంగా ఇల్లు చేరుకున్నారు. ఇప్పుడు ఎంతో మంది అన్నయ్యలకు గాని పిల్లలకు గాని బయటికి బండ్లు తీసుకుని వెళ్తున్నారు, యాక్సిడెంట్లు అయిపోతాయేమో అని చెప్పి భయపడిపోతూ ఉంటారు. సో వాళ్ళు సురక్షితంగా గమ్యం చేరుకున్నారు, సురక్షితంగా ఇల్లు చేరుకున్నారు అన్న మన శుభకామనలు చెయ్యాలి. మన తరంగాల యొక్క కవచంగా ఉండిపోతారు. అదే బాబా ఇక్కడ చూపించారు. అందుకే మీకు రుజువులు చూపిస్తున్నాం ఎక్కడున్నాయి ఇవన్నీ అని చెప్పి. తర్వాత బాబా ఇక్కడ రేడియో ఎగ్జాంపుల్ ఇచ్చారు. రేడియో ఎగ్జాంపుల్ ఇచ్చి ఏమంటున్నారు? తర్వాత టీవీ ఎగ్జాంపుల్ లో కూడా ఇస్తున్నాడు. ఈ రోజుల్లో అయితే టీవీ ద్వారా దృశ్యం మరియు ధ్వని రెండు స్పష్టంగా చూడగలుగుతున్నారు. అదే విధంగా ఇప్పుడు వృత్తి ద్వారా చాలా సేవ చేయగలరు. ఎలాగైతే టీవీ లేదా రేడియో ఒకే స్థానంలో ఉంటూ కూడా వీటి యొక్క దృశ్యం మరియు ధ్వని ఎక్కడికెక్కడో వెళ్ళిపోతాయో, అలాగే మీ యొక్క సంకల్పంలో ఎంత శక్తి ఉండాలంటే, మీరు ఎక్కడ కూర్చుని ఉన్నా కానీ మీరు ఎంత శక్తిశాలి స్థితిలో ఉండాలంటే దూరం వరకు మీ సంకల్పం చేరుకోవాలి. సో మనం ఎక్కడెక్కడో కూర్చుని చేస్తే ఎక్కడో ఉన్న శంకరంపేటలో ఉన్న రజనీ అక్కయ్య చేరాయి. సంకల్పం ఏం చేసాము? ఇంటి యొక్క వాయుమండలాన్ని మార్చాము. అక్కయ్య ఆరోగ్యంగా ఉన్నారు, అక్కయ్య ఇలా ఉన్నారని చెప్తే ఆ సంకల్పాలు చేరినప్పుడు అక్కయ్య స్థితి పెరిగింది. అందుకే ఈ రోజు బాబా కనెక్ట్ అవ్వగలదు. అంటే బాబాకి కనెక్ట్ చేయడం కోసం శక్తినిచ్చాం. ఆ శక్తి తీసుకుని కనెక్ట్ అయ్యారు. సో ఆ రకంగా సంకల్పం చేరుకోవాలి. అలా ఏ ఆత్మ యొక్క వృత్తి ఎంత శక్తిశాలిగా ఉంటుందో అంత ఆత్మ ఒకే స్థానంలో ఉంటూ నలువైపులా ఉన్న ఆత్మలను ఆకర్షితం చేయగలుగుతుంది. ఇప్పుడు ఈ సేవ చేయాలి. నోటితో జ్ఞానం చెప్పటంతో పాటు సంకల్పం ద్వారా ఈ సేవ చేయాలి. ఈ రెండు వెనువెంట ఉండాలి. కానీ ఏమవుతుంది? సంకల్పం ద్వారా సేవ చేస్తున్నప్పుడు నోటి ద్వారా చెప్పలేకపోతున్నారు, నోటి ద్వారా చెప్తున్నప్పుడు సంకల్ప శక్తి తక్కువైపోతుంది. కానీ ఎలా ఉండాలి? చూడండి, ఈ రోజుల్లో సినిమాలో ధ్వని మరియు దృశ్యం రెండు ఉంటాయి, రెండు వెనువెంట ఉంటాయి. అలాగే మీకు కూడా సంకల్పం మరియు మాట రెండు కూడా కలిసి ఉండాలి అంటున్నారు. సో జ్ఞానం చెప్తే శక్తి పోతుందంటే మనసా సేవ చేస్తే జ్ఞానం పోతుంది. ఇవన్నీ బాబా అబ్జర్వేషన్స్. ఇవన్నీ మీరు ఎక్కువగా వాక్కులోకి వస్తున్న కారణంగా వృత్తి ద్వారా వాయుమండలాన్ని తయారు చేయలేకపోతున్నారు. కేవలం నోటి ద్వారా జ్ఞానం చెప్తున్న కారణంగా వారు మీ సమీపంగా ఉన్నా లేదా సన్ముఖంగా ఉన్నంత సేపే ఆ శక్తి ఉంటుంది, తర్వాత తక్కువైపోతుంది. కానీ వృత్తి అనగా సంకల్పం అనే మాట కంటే చాలా సూక్ష్మమైంది అంటున్నారు.
సో మనసా సేవ ఎలా పనిచేస్తుంది అన్నదే ఈ మురళిలో చెప్పారు. తర్వాత నెక్స్ట్ పేజ్ లో మనం ఒకరి మీద ప్రభావం వేయడమే కాదు, ఇతరుల ప్రభావం మన మీద పడదు అంటాడు ఆత్మిక స్థితిలో ఉంటాయి. సో అందుకే ఏమంటున్నారంటే, ఎలాంటి వ్యక్తులు ఉన్నా కానీ వారి ప్రభావం మీపై పడదు. మీ వృత్తి ద్వారా వాయుమండలాన్ని శక్తిశాలిగా తయారు చేసుకున్న కారణంగా వారి వృత్తి మరియు తరంగాలలోకి మీరు వెళ్ళరు. సో ఎంత తమో ప్రధాన వాయుమండలం ఉన్నా కానీ మనం ఎప్పుడైతే ఆత్మిక స్థితిలో ఉంటామో ఇతరుల వృత్తి మరియు తరంగాలలోకి మీరు వెళ్ళరు, వారి సంకల్పాలు కూడా మారిపోతాయి అంట. సో ఈ రోజు ఎవరెవరైతే మేము జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లలేము, వాళ్ళు వద్దన్నారు, వీళ్ళు వద్దన్నారు, ఇంట్లో వాళ్ళు వద్దన్నారు, బ్రహ్మకుమారిలు వద్దన్నారు అని అనే వాళ్ళంతా ఏం చేయాలి? వాళ్ళ ప్రభావంలోకి రావద్దు అంటే ఆత్మాన్న స్థితిలో ఉండాలి. ఉల్టా మనం వెళ్ళి సెంటర్లలో మౌంట్ అబూల్లో శక్తి నింపాలి. ఇది యాక్చువల్ గా ఆయన చెప్పేది. సో వారి సంకల్పాలు కూడా మారిపోతాయి. మీ సంకల్ప శక్తి గురించి వారందరూ వర్ణన చేస్తారు కనుక సంకల్పం మరియు వాణి ఈ రెండింటి శక్తిలో బ్రహ్మభావాన్ని ఉదాహరణగా చూశారు కనుక బ్రహ్మభావాన్ని అనుసరించాలి కదా అంటున్నారు. సో ఎక్కడెక్కడైతే ఈ వాక్యాలు వచ్చాయో అవి చెప్పాను. వీటి ఆధారంగానే ఈ మనసా సేవ ఎలా పనిచేస్తుందో అన్నది మాకు తెలిసింది కాబట్టి చేసాము. చేస్తే రిజల్ట్ కూడా వచ్చింది మనకి. సో రిజల్ట్ వచ్చిందంటే మహావాక్యాలు ఎక్కడున్నాయంటే ఈ మురళిలో ఉన్నాయి. ఆల్మోస్ట్ 8 పేజీల మురళి. కానీ బాబా అన్ని క్లియర్ గానే చెప్తారు అనుకోండి. ఒకసారి చదివి చూడండి. సో మళ్ళీ రాత్రి ఒకసారి అష్టశక్తుల గురించి రాణి అక్క చెప్దాం, అది కూడా విందాము. ఎందుకంటే తను ఒకసారి కోర్టుల్లో చెప్పినప్పుడు నేను విన్నాను, చాలా బాగా చెప్పారు. సో ఒకసారి తన నుంచి కూడా వింటే ఆ సబ్జెక్ట్ యొక్క ప్రాముఖ్యత, మనం ప్రతి నిమిషం అష్టశక్తులు సర్వశక్తులు వాడాలన్న విషయం తెలుస్తుంది. ఆ తర్వాత ఇచ్చిన హోంవర్క్ స్వచింతన. ఒకవేళ ఆ సీన్ మన జీవితంలో రిపీట్ కావద్దు అంటే ఏ సంస్కారాన్ని పరివర్తన చేయాలి? వరదానాలు ఇస్తున్నాం కానీ లోపల పరివర్తన జరిగిందా? క్షమాపణలు అడుగుతున్నాం కానీ మరి వాళ్ళ పట్ల నమ్మకాన్ని కుదుర్చుకున్నామా? ఇంకా మీ జీవితంలో ఒక్కొక్క సీన్ ని మీరు స్టడీ చేసుకోవాలి. మేమంతా అలాగే ఉన్నతి సాధించాం. ప్రతి సీన్ స్వచింతన. ఇది బాగా వచ్చిందంటే ఇంకా పెంచుకోవడము. సరి అయిన సంఘటనలు జీవితంలో జరగలేదు అంటే ఏ సంస్కారం ఉంది, దాన్ని పరివర్తన. ఎందుకంటే ఈ రాబోయే క్లాసుల్లో ఇంకా మీ జీవితాన్ని బేస్ చేసుకుని మీరు పురుషార్థం చేస్తూ పోవాలి. మురళీలు వినడం కాదు. మురళీలు తెలుగులో ఉన్నాయి, మీరు చదువుకోవచ్చు. నేను చదివి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రాక్టికల్ లైఫ్ ఇంపార్టెంట్. సో ఈ రోజు రాత్రి క్లాస్ ఉంటుంది, సాటర్డే సండే ఉండదు. ఆ తర్వాత 15 days గ్యాప్ ఇచ్చేది ఈ స్వచింతనకే. సమయాన్ని కేటాయించండి. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో క్లాసెస్ అయిపోయినాయి, అంత సబ్జెక్ట్ కవర్ చేసాం. జూమ్ ద్వారా కర్మ ఫిలాసఫీ ఇవన్నీ కూడా క్లాసెస్ కవర్ చేసాం. ప్రాక్టికల్ లైఫ్ వేసి చెప్పాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? మీ జీవితాన్ని మీరు చూసుకోవాలి. కొంతమంది సేవాదారులు వచ్చి నిజంగా చెప్పాలంటే వాళ్ళని మెచ్చుకోవాలి. అంత ధైర్యంగా వచ్చేసి ఇదిగో మేము ఇలా చేసాం అలా చేసాం. ఎందుకంటే చాలా మంది చెప్పుకోరు. మన వెంకటరెడ్డి అన్న అయితే ఇంకా చాలా డేరింగ్ అని చెప్పుకోవాలి. నేను మందు తాగాను, నేను పిచ్చి ఆసుపత్రికి వెళ్ళాను, ఇవన్నీ ఇంత డేరింగ్ గా నిజంగా చెప్పాడంటే అసలు నాకు తెలిసిన ఆశీర్వాదాలన్నీ వచ్చే కల్పనలో చాలా స్మూత్ జర్నీ ఉండాలన్నయ్య కన్నదే నా కామన. సో అలా చెప్పినప్పుడు ఏమవుతుంది అని అంటే, అరే ఎక్కడ తప్పు చేసామా ఏంటా అన్నది సరిదిద్దుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అని అందరినీ జూమ్ లో వచ్చి చెప్పమని కాదు నా ఉద్దేశం, కానీ అట్లీస్ట్ స్వచింతన ఉండాలి. ఉంటే ఏమవుతుందంటే మంచి మన పుణ్యం అన్నది ద్వారా మంచి జరిగితే దాన్ని పెంచుకుంటూ పోవాలి. ఎందుకంటే చాలా మంది పుణ్యాన్ని ఇచ్చేసేసుకుంటున్నారు, పుణ్యాన్ని సమాప్తి చేసేసుకుంటున్నారు. పాపం అని దాని మీద చూసుకుంటున్నారే కానీ ఇక్కడ వర్తమానంలో పుణ్యము వినాశనం చేసుకుంటున్నారు అనేది గమనించటమే లేదు అసలు. సో కాబట్టి ఇంకా స్వచింతన జరగాలి. స్వచింతన చేసుకున్న తర్వాత ఇంకా వాటిని ఉదాహరణగా తీసుకుని, ఒకవేళ మీరు నాతోటి ఏమైనా షేర్ చేసుకోవాలి, గైడెన్స్. 15 రోజులు కూడా మేము ఇక్కడనే ఉంటాం, మేమేమి ఎక్కడికి వెళ్ళట్లేదు. మీ స్వచింతన నడుస్తూ ఉంటది. మురళీలు తీసి చదువుతారు, లిస్ట్ మళ్ళీ పోస్ట్ చేస్తాము. మీకేమైనా డౌట్లు ఉంటే నా వాట్సాప్ కి మెసేజ్ పెడతారు, నాతోటి మాట్లాడతారు, మీ స్వచింతన చేసుకుంటారు. మీ జీవితంలో ఏ సీన్ లో ఏ సంస్కారం వల్ల మీకు ఆ సమస్య వచ్చిందో మీకు అర్థం కాకపోతే మెసేజ్ పెడతారు. తర్వాత గ్రూప్ లో ఈ మధ్య సేవాదారులు చాలా మంది జ్ఞానం చెప్పడానికి ముందుకు వస్తున్నారు. సో వాళ్ళతోటి మాట్లాడొచ్చు. నాతోటి మాట్లాడడానికి ఏమైనా ఇబ్బంది అనిపించినా
లేదా చెప్పాలో చెప్పొదో ఎంతో సందిగ్ధావస్థలు ఇంకా ఇంకా కొట్టుమిట్టాడుతున్నారు చాలా మంది. సో ఇప్పుడు ఎంతో మంది సేవాదారులు ఆ లిస్ట్ కూడా పెడతాం. సో వాళ్ళతోటి కూడా మాట్లాడండి. కాదు అనుకుంటే నాకు రెఫర్ చేసి ఇంకెట్లా అంటే ఈ తర్వాత ఏవైతే క్లాసులు చెప్పబోతామో మీ జీవితాన్ని మీరు చూసుకునే విధంగా ఉంటారు. ఇంకా ఒకరి అనుభవాలు విని వాళ్ళ జీవితంలో ఇలా జరిగిందా ఇది కాదు. మీ జీవితంలో ఏ సంఘటనలు జరిగాయి, సో మీలో ఏ సంస్కారాలు ఉన్నాయి అన్న అండర్స్టాండింగ్ మీలో ఉంటేనే మీకు తర్వాత ఈ సబ్జెక్ట్ ని మీకు ఎట్లా వర్తింప చేసుకోవాలో తెలుస్తుంది. లేకపోతే హరికథల మాదిరి అయిపోతాం. ఆల్మోస్ట్ 2014 నుంచి చెప్తున్నాం మేము జ్ఞానం. 2024 అంటే 10 ఏళ్ల నుంచి చెప్తున్నాం. ఛానల్ 2018లో పెట్టాం. సో 2024 అంటే ఆల్మోస్ట్ 8 ఏళ్ళు అయిపోయాయి. సో ఇలా చెప్పుకుంటూ పోతుంటే ప్రాక్టికల్ లైఫ్ అన్నది ఎవరు లోపలికి తొంగి చూసుకోవట్లేదు. సో కాబట్టి అది చూసుకుని మనం అందరము క్లాసులు లేకపోయినా కాంటాక్ట్లు ఉంటాము, ఒకరితోటి ఒకరు మాట్లాడుకుంటాము, ఒకరినొకరిని ముందుకు తీసుకెళ్తాము. సో మీ జీవితాల్లో మీరు స్వచింతన చేసుకుంటే ఆ తర్వాత మళ్ళీ క్లాసెస్ మేము కండక్ట్ చేసినప్పుడు మీ జీవితానికి అది ఎట్లా వర్తింప చేసుకోవాలో తెలుస్తుంది. సో మళ్ళీ రాత్రి 8:30 కలుసుకుందాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.